ఒక టీచర్ గా, ఒక ట్రైనర్ గా, ఒక ఆథర్ గా, ఒక ట్రాన్స్లేటర్ గా అండ్ ఒక జర్నలిస్ట్ గా ఇలా ఎన్నో రోల్స్ లో మీ కెరీర్ లో మీరు వర్క్ చేశారు సార్. మీ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? 2003లో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను రిపోర్టర్. హ్యారీ పాటర్ బుక్ చదివినప్పుడు ఫస్ట్ టైం నా ట్రాన్స్లేషన్ చేద్దాం అనిపించింది. సో హ్యారీ పాటర్ సిరీస్ లో ఫస్ట్ బుక్ నా కోసం నేనే ట్రాన్స్లేషన్ చేశాను. నాకు మా ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. పల్లెటూళ్ళు మా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విత్ ఇన్ 20 minutes అక్కడ అంత ముందు ఇల్లు ఉండేది, తర్వాత బూడిదైపోయింది. అంటే ఏదైనా చదువుకోవాలి అంటే పుస్తకాలు లేదా డిక్షనరీస్, ఇప్పుడేమో గూగుల్, చాట్ జీపీటీ. సో అంటే టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఏ టూల్ వల్ల అయినా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అంటే కామెడీగా ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఏ ఆటలు ఆడుతున్నాం అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. అమ్మ సెల్లిదా? స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎందుకు వెళ్తున్నాడు ఒక స్టూడెంట్ అంటే మార్క్స్ మార్క్స్ మార్క్స్. ఈవెన్ ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి యూనివర్సిటీలో స్టడీ అవర్స్ పెట్టి ఎంటెక్ స్టూడెంట్స్ కి చదివించి పాస్ చేస్తున్న, మార్కులు తెప్పిస్తున్న యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయి. ఒకరిని ఇంకొకరు ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నారు. అంటే ఎవరో ఒకరు సాఫ్ట్వేర్ లోకి వెళ్తే అందరూ సాఫ్ట్వేర్ కి వెళ్తారు. ఎవరైనా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తే అందరూ గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్తారు. సో ఇలా కాకుండా వాళ్ళ యొక్క ప్యాషన్ ని వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళకంటూ వాళ్ళు ఓన్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి. సో చాలా మంది కెరియర్ అవ్వచ్చు, ఎగ్జామ్ అవ్వచ్చు, సో ఇలాంటి వాటిల్లో రష్ లో డెసిషన్స్ తీసుకొని ఫెయిల్ అయిపోతుంది. అసలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన పారామీటర్స్ సో ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఒక ఫెయిల్యూర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ముఖ్యంగా స్టూడెంట్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న ఒక థింగ్ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. యూత్ అంటే బాడీ పెంచాలి లేదా మంచి బట్టలు వేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ డెఫినేషన్ వాళ్ళు పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సింపుల్ డెఫినేషన్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్? మనకి సంస్కృతంలో ఇప్పుడు భూషలు కావు మచ్చులకు భూరిమయ అంగద తారహారముల్ భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు పురుషుని భూషిత చేయి పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించినది అన్నది. సార్ ఒక టీచర్ గా, ఒక ట్రైనర్ గా, ఒక ఆథర్ గా, ఒక ట్రాన్స్లేటర్ గా అండ్ ఒక జర్నలిస్ట్ గా ఇలా ఎన్నో రోల్స్ లో మీ కెరీర్ లో మీరు వర్క్ చేశారు సార్. మీ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? జనరల్ గా నా జర్నీ అందరికీ మొదలైనట్టే స్టూడెంట్ గా మొదలైంది. బట్ నాకు పుస్తకాలు చదవటం అనేది అందరికన్నా ముందు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లోనే బుక్స్ బాగా చదవగలిగాను. ఆ పుస్తకాలు చదవటం అలవాటు కంటిన్యూ అయింది. ఆ తర్వాత టీచింగ్, మా ఇంట్లో టీచింగ్ ఎన్విరాన్మెంట్ ఉండేది. మా మదర్ హిందీ టీచర్, గవర్నమెంట్ టీచర్ కాకపోయినప్పటికీ హిందీ పరీక్షలకి చేస్తున్నారు. షీఈ్ ఏ ఫుల్లీ క్వాలిఫైడ్ టీచర్. అయితే అప్పుడు పరిస్థితుల వలన జాబ్ చేయలేదు. ఓకే. సో 10th క్లాస్ అయిపోయేసరికి నాకు హిందీ క్వాలిఫికేషన్ కూడా వచ్చింది. సో టీచింగ్ అవటానికి బీజాలు ఇంటి దగ్గరే పడ్డాయి. ఓకే. కానీ ఫైనాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ కోసం అని నేను హిందీ టీచింగ్ లైన్ వదిలేసి పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను. ఓకే. సో మా టార్గెట్ పాలిటెక్నిక్ చేస్తే వెంటనే జాబ్ వస్తుంది అని. సో నిజంగానే పాలిటెక్నిక్ చేయగానే జాబ్ వచ్చింది. బట్ పాలిటెక్నిక్ నేను చదివింది మెటలర్జీ. సో మెటలర్జీ వల్ల నాకు అక్కడ పనిచేయటం, మెటలర్జీలో వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్, ఫౌండరీలో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చాలా టఫ్గా ఉంటాయి. జాబ్ కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో నాకు మా ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. పల్లెటూళ్ళు మా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఓకే. విత్ ఇన్ 20 minutes అక్కడ అంత ముందు ఇల్లు ఉండేది, తర్వాత బూడిదైపోయింది. 20-30 minutes అందరం ఉన్నాము. మధ్యాహ్నమే జరిగింది, నేను కూడా అక్కడే ఉన్నాను. బట్ ఎవరు ఆపలేకపోయారు. సో మా మదర్ కొంచెం షాక్ అయ్యారు. ఆవిడ హిందీ టీచర్గా ఉండేవాళ్ళు అని చెప్పాను కదా, ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్తుండేవాళ్ళు, హిందీ పరీక్షలు కూడా చెప్తుండేవాళ్ళు. సో ఆమె వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల నేను టీచర్గా మారి వెళ్ళి ఆమె కాంట్రాక్ట్ నేను ఫుల్ఫిల్ చేశాను. ఓకే. సో దట్ ఈస్ మై ఫస్ట్ రోల్ యాజ్ ఏ టీచర్. ఆ తర్వాత అక్కడ స్కూల్ ఎన్విరాన్మెంట్ అది నాకు నచ్చి నేను అక్కడ టీచర్గా కంటిన్యూ అయ్యాను. ఓకే. పాలిటెక్నిక్ లైన్ వదిలేయాలని కాదు, డిప్లొమా అయిన తర్వాత నెక్స్ట్ చదవాలని. అప్పుడు మాకు ఈసెట్ ఉండేది కాదు, మెటలర్జీ వాళ్ళకి ఈసెట్ ఛాన్స్ లేదు అప్పట్లో. సో AIIIM అని ఉండేది, AIME అని అంటారు. అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అని. AIME అంటే మెటలర్జీ వాళ్ళకి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ అని ఉండేది. ఓకే దాన్ని చదివి గ్రాడ్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే సో అది చదువుకుందాంలే ఇంటి దగ్గర ఉంటూ అని, నేను స్కూల్ టీచర్గా ఉంటూ చదువుకుందాంలే అని ట్రై చేశాను. సో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో పల్లెటూళ్ళలో ఉంటూ చదువుకునేందుకు రిసోర్సెస్ సరిపోలేదు. ఓకే సో టీచింగ్ లైన్లో కంటిన్యూ అయిపోయాయి. టీచింగ్ లైన్లో కంటిన్యూ అవుతుండగానే నేను మొట్టమొదటి మొదలుపెట్టిన టీచింగ్ స్కూల్ నుంచి తర్వాత నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో టీచర్గా మారటం జరిగింది. ఓకే సో ఐ టుక్ అప్ ద రోల్ ఆఫ్ టీచర్ కమ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్. సో స్కూల్లో అన్ని పనులు చేసేవాళ్ళం. స్కూల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. పిల్లలకి అప్పట్లోనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనికోసమని డిఫరెంట్ వొకేషనల్ ట్రైనింగ్స్ కూడా ఇచ్చేవాడు. గ్రేట్. క్యాండిల్ మేకింగ్, స్క్రీన్ ప్రింటింగ్, అది కేవలం తయారు చేయడం కాకుండా వాళ్ళు బయటకు వెళ్ళి సోషల్ స్కిల్స్ వాటిని వెళ్ళి అమ్ముకు రావటం, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ చేసేవాడు. సో మా ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్కి ఏబిఆర్జేసీలో సిఈసిలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత వరుసన 5-6 ఏళ్ళు వచ్చినాయి. ఈ లోపల ప్రైవేట్ ఎడ్యుకేషన్ కార్పొరేటైజ్ అవ్వటం మొదలైంది. ఓకే అప్పటిదాకా మీకు పేర్లు తెలుసు, ఈ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషనల్ వైపుకి మారటం మొదలుపెట్టారు. ఓకే సో ఒకసారి కార్పొరేటైజేషన్ అయిన తర్వాత స్కూల్ అంటే మాస్టారు పాఠాలు కాదు, స్కూల్ అంటే బిల్డింగు బస్సులు అయిపోయింది. సో ఎంత అందమైన బిల్డింగ్ ఉంటే, పెద్ద బిల్డింగ్ ఉంటే అంత మంచి స్కూల్. అవును. సో మా స్కూల్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ ఆ రోజుల్లో 25-30 లక్షలు పెట్టి రెనోవేట్ చేయాల్సిన పరిస్థితి. ఓకే కానీ మా స్కూల్ ఓనర్స్, మా మాస్టర్ వాళ్ళు అప్పటికి రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. సో ఆ ఆలోచన నడిపినంతకాలం నడుపుదామని ఆలోచన ఆపేశాం. తర్వాత 2008లో స్కూల్ క్లోజ్ చేశాను. సో 2008లో స్కూల్ క్లోజ్ చేసినప్పుడు నేను ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఫ్రెండ్స్తో కలిసి పెట్టి ఇంత ఐడియా వాళ్ళది, కానీ లోన్ తీసుకురావటం, అసలు మెషినరీ తీసుకురావటం, దాని ప్రాజెక్ట్ అంతా నాది. ఓకే సో చివరికి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో బయటకు వెళ్ళిపోయారు. నేను మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కలిసి ప్లాంట్ రన్ చేశాను. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, కానీ అక్కడ ఇద్దరికి సరిపడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఓకే 1994లోనే నేను ఫస్ట్ టైం ఉదయం రిపోర్టర్గా చేశాను. 1993-94లో స్కూల్లో టీచర్గా ఉంటూనే ఉదయం రిపోర్టర్గా చేశాను. నా జర్నలిస్ట్ కెరీర్ అప్పుడు స్టార్ట్ అయింది. సో 1994లో రామారావు గారు గెలిచారు రెండోసారి. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత గెలిచిన టైం. అప్పుడు నేను బాపులపాడు మండలం మొత్తానికి ఉదయం రిపోర్టర్. ఆ తర్వాత 95 ఎండింగ్లో ఇప్పుడు ఉదయం మూసేశారు. సో మళ్ళీ జర్నలిస్ట్ కెరీర్కి బ్రేక్ వచ్చింది. సో నేను ఫుల్గా స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇందాక చెప్పాను కదా, 100% స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత అరౌండ్ 2003 కొంచెం స్కూల్ కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఊళ్ళో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వస్తే ఏమైందంటే మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి, సోషల్ సపోర్ట్ ఉండాలి, టీచర్గా ఉంటే సరిపోదు అని అనిపించి మళ్ళీ నేను రిపోర్టర్గా ట్రై చేయడం మొదలుపెట్టాను. ఓకే అప్పుడు రిపోర్టర్గా ట్రై చేస్తే ఫస్ట్ ఆంధ్రప్రభలో ఛాన్స్ వచ్చింది, తర్వాత సాక్షిలో వచ్చింది. వెంటనే విత్ ఇన్ ద 6 months మళ్ళీ సాక్షిలో 2 నెలలు చేసే లోపల ఈనాడులో వచ్చింది. అంటే నా కోసం ఓపెన్ అయినట్టు ఆల్రెడీ ఉన్న రిపోర్టర్ ఉండగా రూరల్ పొజిషన్స్ ఓపెన్ చేశారు. ఓకే సో 2003లో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను రిపోర్టర్. 2003లో జాయిన్ అయితే నాకు అప్పటికే రైటింగ్ టాలెంట్ ఉండటం, అప్పటికే నేను రాసిన కథలు పత్రికల్లో పడి ఉండటం అన్నీ జరిగినాయి. సో ఈనాడులో టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించే సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది. 2005లోనే నాది 2005లోనే మనకి ఈనాడు మెయిన్ పేజీలో నా ఆర్టికల్ పడింది. గ్రేట్ సార్.
10th క్లాస్ మెయిన్ పేజ్ అంటే బ్యానర్ ఉంటుంది కదా పైన ఈనాడు అని, దాని కింద మెయిన్ ఆర్టికల్ అంతా నాదే. ఇది పరీక్షా సమయం అని. 10th క్లాస్ పరీక్షలు అప్పుడు చాలా హార్డ్ టైమింగ్స్లో జరిగేది. మీకు తెలియదు, అప్పుడు అర్థం తెలిస్తే ఎట్లా ఉండేదంటే 11:30కి పరీక్ష మొదలయ్యి 2 గంటల వరకు జరిగేది. ఓకే. దానికి కారణం ఏంటి అంటే, కారణం నాకు తెలుసు. మా 10th క్లాస్ అయిన తర్వాత అప్పుడు పరీక్షల టైంలో స్కూల్ టీచర్స్ చేస్తుండేవాళ్ళు, స్ట్రైక్ చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, పరీక్షల టైంలో చేస్తే తొందరగా రాజీకి వస్తుంది గవర్నమెంట్ అని వాళ్ళ స్ట్రాటజీ. రామారావు గారు రాజీకి రాకుండా ఎన్జిఓస్తో పరీక్షలను కండక్ట్ చేశారు. ఓకే. సో ఒకే సెట్ ఆఫ్ ఇన్విజిలేటర్స్ పొద్దున పూట 8 to 10:30 ఒక చోట, ఇంటర్మీడియట్కి సేమ్ వెన్యూ. సో మళ్ళీ ఒక 1 hour గ్యాప్తో 11:30 to 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి అని చేశారు. ఇక అప్పటి నుంచి అవే సిస్టమ్స్. ఇప్పుడు కూడా మీకు చాలా ఇంటర్మీడియట్కి 8కి మొదలవుతుంది ఎగ్జామినేషన్, అదే సిస్టమ్ కంటిన్యూ చేస్తున్నారు గుడ్డిగా. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి 8కి పెట్టడం ప్రాబ్లం కాదు, కానీ వీళ్ళకి 11:30కి పెట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 2కి వీళ్ళందరికీ ఆకలేసే టైము చాలా ఇది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఒక రీసెర్చ్ ఆర్టికల్గా రాసి చేశాను. ఓకే. సో అట్లా ఈనాడులో నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత నేను ఎడిటోరియల్ పేజ్ ఆర్టికల్స్, నా బయలు ఇంత 25 ఆర్టికల్స్ రాశాను ఈనాడు. నన్ను బాగా ప్రోత్సహించారు. ఈనాడులో కంట్రిబ్యూటర్గా మొదలయ్యి ఎడిటోరియల్ పేజ్ ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ నేను ఒక్కడిని. నా తర్వాత ఎవరినో ఒకళ్ళిద్దరు వచ్చారేమో, కానీ ఉన్నారు ఒకళ్ళిద్దరు, లేరని కాదు. జర్నలిజం స్కూల్ కూడా సెలెక్ట్ అయ్యాను, కానీ నేను వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే జర్నలిజం స్కూల్కి వెళ్తే జర్నలిజం డ్యూటీస్ ఇప్పుడు ఈవినింగ్ ఉంటాయి, ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నేను వెళ్ళలేదు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అవన్నీ. సో ఇంకా జర్నలిస్ట్గా చాలా సక్సెస్ఫుల్ చాలా చేసాం. విజయవాడ బుక్ ఫెస్టివల్ కవర్ చేసేవాడిని. రాకేష్ శర్మ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేయగలిగాం, విజయవాడ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేయగలిగాం. దేర్ ఆర్ సో మెనీ అచీవ్మెంట్స్. ప్రజలకు మేలు చేసే పనులు కూడా చాలా చేశాం. ఇంకపోతే ట్రాన్స్లేటర్గా అంటాం అనేది నా ప్యాషన్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నువ్వు హిందీ తెలుగు 2 చదివావు కనుక నువ్వు చదివిన కథల్ని హిందీలోకి తెలుగులోకి, తెలుగులోకి హిందీలోకి రాయమని చెప్తుండేవాడు. ఓకే. నేను ఆయన చెప్పినట్టు హిందీ నుంచి తెలుగులోకి రాయలేదు, కానీ తర్వాత హ్యారీ పాటర్ బుక్ చదివినప్పుడు ఫస్ట్ టైం నాకు ట్రాన్స్లేషన్ చేద్దాం అనిపించింది. పుస్తకాలంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. సో హ్యారీ పాటర్ సిరీస్లో ఫస్ట్ బుక్ నా కోసం నేనే ట్రాన్స్లేషన్ చేసుకున్నాను కంప్లీట్. మొత్తం పుస్తకం దాదాపు 3 months పట్టింది. ఓకే. చేశాను, మళ్ళీ రీరైట్ చేశాను. ఫస్ట్ కాపీ మళ్ళీ సెకండ్ కాపీ రీరైట్ కూడా చేశాను. నేను ట్రాన్స్లేషన్ బాగా చేయగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లక్కీగా అప్పుడు నాకు ఒక ఆఫీసర్, నేను విలేకరుగా పనిచేస్తున్నప్పుడు నా ఆఫీసర్ ఒక ఆయన యాన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో చాలా హై పొజిషన్లో. నేను ఇట్లా ట్రాన్స్లేషన్ చేస్తున్నాను అని తెలిసి ఆయన నాబార్డు వాళ్ళకి పరిచయం చేశారు. సో నాబార్డు వాళ్ళకి పైనుంచి వచ్చినవి కింద లోకల్ పీపుల్కి వెళ్ళడానికి మధ్యలో ట్రాన్స్లేషన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు బ్రోచర్స్ అవి. సో వాళ్ళు శాంపిల్స్ ఇచ్చారు, మనం చేసాము, నచ్చింది. అట్లాగా ఇప్పటికీ నేను 2 గవర్నమెంట్లకి యాన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అయితే ట్రాన్స్లేటర్ అనగానే ముందు సుబ్బారావు గుర్తొస్తాడు. అట్లా చాలా మందికి పనిచేశాను. మన ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చేశాను, చాలా మందికి చేశాను. దాంతోపాటు పుస్తకాలు కూడా చేయటం మొదలుపెట్టాను. ఓకే. 7 or 8 books చేశాను. సో ట్రాన్స్లేషన్ ఈజ్ మోర్ ఆఫ్ ప్యాషన్, కానీ తర్వాత పూర్తిగా మారింది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్లేషన్కి ఇది లేదు కానీ మానేసాను. సో టీచింగ్ నుంచి స్లోగా టీచింగ్లో పార్ట్గా మోటివేట్ చేసేవాళ్ళం. దాంతోపాటు మనకి టిఎస్ రావు గారు అని ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ పనిచేశారు, చాలా పుస్తకాలు రాశారు ఆయన. సో ఆయనకి నేను అసిస్టెంట్గా ఆయన పుస్తకం ఐడియా చెప్తే ఆయన ఐడియాలని నేను రాసి పెట్టడం ఇలాంటివి చేసేవాడిని. చివరిలో పరిచయం అయింది. సో ఆయనతో పరిచయం అయిన తర్వాత సరే ఎవరికో అసిస్టెంట్గా ఉండిపోవడం ఎందుకు, నేనే సైకాలజీ చేయొచ్చు కదా అని సైకాలజీలో డిగ్రీ చేశాను. యాక్చువల్గా నా డిగ్రీ చేయడం అనేది ఒక డిఫరెంట్ స్టోరీ. పాలిటెక్నిక్ నా చదువు ఆగిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ 2003లో డిగ్రీ చేయడం మొదలుపెట్టాను. ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2002. తర్వాత వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇన్ పొలిటికల్ సైన్సెస్.
మధ్యలో గ్యాప్ ఇచ్చి టీఎస్ రావు గారు పరిచయం అయిన తర్వాత సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత కొంతకాలం ఏపీ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసే ఛాన్స్ వచ్చింది. సో సైకాలజీకి తోడు గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు మాకు ఎప్పుడన్నా పర్మనెంట్ అయితే అవకాశం ఉంటుందని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో చేశాను. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం కూడా చేశాను. నౌ ఐ హ్యావ్ 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్. సూపర్. ఈ అప్పుడే చేస్తున్నప్పుడు స్కూల్స్కి వెళ్ళి మోటివేషన్ క్లాసులు చెప్పాలి అనేది నేను 2009-10లోనే, అంటే మా స్కూల్ మూసేసి జర్నలిస్ట్గా ఇది ఉంటున్నప్పుడు నేను 10 కాదు 2015లో నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే. కొన్ని చోట్ల చెప్తుండగా నాకు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ పోస్ట్ వచ్చింది. అది మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ కోవిడ్ టైంలో ఖాళీ వచ్చింది కనుక సో ఇంపాక్ట్ పరిచయం అయింది. గంపనాథరావు గారి ఇంపాక్ట్లో పరిచయం అయింది. వాళ్ళు ఫస్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పుతామని వెళ్ళాను. నేర్చుకునేందుకు వెళ్ళిన వాడిని నేను నేర్పేవాడిగా మారిపోయాను. అక్కడి నుంచి నా దగ్గర దాదాపు 400-500 మంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నారు. అంటే కంప్లీట్ బ్యాచ్ నేనే రన్ చేసేవాడిని. గుంటూరు జిల్లా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మోస్ట్లీ టీచర్స్ ఉండేవాళ్ళు చాలా మంది. సో అట్లా స్లోగా ట్రైనర్గా మారా. ఆల్రెడీ బేసిక్స్ ఉంటుంది. సో ప్రస్తుతం నా జర్నీ అది. ఎస్ సార్, గ్రేట్ జర్నీ సార్. మీరు చదువుకుంటున్న టైంలో టీచ్ చేస్తున్న టైంలో స్కూల్స్కి, టీచర్స్కి యాజ్ వెల్ as కరికులంకి ఇప్పుడున్న టైంలో డిఫరెన్సెస్ ఏంటి సార్? స్కూల్స్, టీచర్స్, కరికులం విషయానికి వస్తే నేను చదువుకున్నప్పుడు బ్రాడ్గా స్టూడెంట్స్ని ఒక ఆలోచన పరులను చేయాలి. చదువుకున్నవాడు చదువుకోని వాడి కంటే మెరుగ్గా తన కుటుంబానికి, తన సమాజానికి ఉపయోగపడాలి. వాడి జీవితాన్ని వాడు మేనేజ్ చేసుకుంటూ ఇతరులకు హెల్ప్ చేయగల స్థితిలో ఉండాలి. అవును, దట్ ఈస్ ఏ బ్రాడ్ డెఫినేషన్ అండ్ దే ట్రైడ్ ఫర్ దట్ ఓన్లీ. ఇప్పుడు అలా కాదు, మోర్ ఫోకస్డ్గా, గోల్ ఓరియంటెడ్గా వాడికి ఇన్ని మార్కులు రావాలి, ఈ ఉద్యోగం రావాలి. సో దే ఆర్ మేకింగ్ దెమ్ మోర్ ఇన్ఫర్మేటివ్ దాన్ మోర్ థింకర్స్. ఇన్ దోస్ డేస్ దే ట్రైడ్ టు మేక్ దెమ్ థింకర్స్ అండ్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. అంటే మంచి పౌరులను తయారు చేయడం అప్పుడు లక్ష్యం. ఇప్పుడు మంచి ఉద్యోగస్తులను తయారు చేయడం లక్ష్యం. అప్పటికిప్పటికి తేడా అది. కరికులం కూడా మంచి ఉద్యోగస్తుల్ని, స్కిల్ఫుల్ ఉద్యోగస్తులను తయారు చేద్దామనే చూస్తుంది. అందుకోసమే మన కరికులంలో మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ అని ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పట్లో సాఫ్ట్ స్కిల్స్ ఉండేవి కాదు, అది టీచర్ బాధ్యత. మంచి పౌరులను తయారు చేయటం విద్యా వ్యవస్థ బాధ్యత, టీచర్ బాధ్యత అప్పుడు. ఇప్పుడు అలా కాదు, మంచి ఉద్యోగస్తులను తయారు చేయటం. కరెక్ట్ సార్. సార్ లైక్ అంతకుముందు చదువు అంటే ఏదైనా చదువుకోవాలి అంటే పుస్తకాలు లేదా డిక్షనరీస్, ఇప్పుడేమో గూగుల్, ChatGPT. సో అంటే టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. ఇది నిజంగా అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఏ టూల్ వల్ల అయినా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అంటారు కత్తిని మంచిగా వాడచ్చు, అది సర్జరీ చేసి ప్రాణం పోయటానికి వాడచ్చు, ప్రాణం తీయటానికి కూడా వాడచ్చు. కానీ ఎవరికి అందుబాటులో కత్తి ఉంచుతున్నాం అనేది ఇంపార్టెంట్. కత్తి వాడటానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా అని. సో పుస్తకాలు చదవటము అనేది అసలు అద్భుతమైన ఒక సైంటిఫిక్ వే ఆఫ్ డెవలపింగ్ మైండ్. మీరు అక్కడ అడవిలో రాజకుమారుడు గుర్రం మీద వెళ్తున్నాడు అని మీరు చదివితే ఇట్ జనరేట్స్ ఎ పిక్చర్ ఇన్ యువర్ మైండ్. సో మైండ్ ఎవాల్వ్ అవుతుంది. దాని బదులు మీరు డైరెక్ట్ వీడియో చూపిస్తే రెడీమేడ్ ఫీడ్ తీసుకుంటుంది మైండ్. అది ఏమీ ఊహించుకోలేదు. ఇమాజినేషన్ పవర్ తగ్గిపోతుంది. సో అట్లాగే పుస్తకం చదివి ఆన్సర్ వెతుక్కోవటం వేరు, డైరెక్ట్ రెడీమేడ్ ఆన్సర్ ChatGPTతో చూడటం వేరు. అట్లీస్ట్ ఇది వరకు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడన్నా 10 ఆన్సర్లో ఏది బెటర్ అని చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు ChatGPTలో వచ్చేసిన తర్వాత డైరెక్ట్ స్పూన్ ఫీడింగే. సో ప్రస్తుతానికి బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది అనేది మనకి తెలియదు. అందుకని ఇంకా పుస్తకాలు పౌష్టికాహారం లాంటివి. ఇవి విటమిన్ టాబ్లెట్లు కూడా కాదనమాట, ఇంజక్షన్ లాంటివి. యాక్చువల్గా మేము చెప్పేటప్పుడు నేను చెప్తాను, గుడ్ లిటరేచర్ ఈజ్ లైక్ ఏ న్యూట్రిషియస్ ఫుడ్.
పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఆర్ లైక్ విటమిన్ టాబ్లెట్స్ అని చెప్తాం, దాంట్లోనే ఆ తేడా ఉంది. ఎస్. ఇక డైరెక్ట్లీ చాట్ జీపీటీలో వాటిలో అంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఏమవుతుందో చూద్దాం. అంటే దానివల్ల ఉపయోగం లేదని కాదు, బట్ ఐ బిలీవ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్. మనం పాజిటివ్గా అడాప్ట్ చేసుకుంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్, ఇన్ ద సేమ్ వే ఈ టెక్నాలజీ అడాప్షన్లో జరిగిన ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఒకప్పుడు గేమ్స్ అన్న ఆర్ లైక్ గుర్తొచ్చేది అంటే ఖాళీ టైం దొరికితే యూజువల్గా స్టూడెంట్స్కి గుర్తొచ్చేది గ్రౌండ్, క్రికెట్, కర్రా బిల్లాను, ఇంకొకటి ఏదో ఒక ఆట. లేదా ఇంకా ఖాళీ సమయం దొరికితే పేరెంట్స్తోనో చుట్టాలతోనో కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం. ఇప్పుడు ఇవి కూడా గేమ్స్ అని అంటే కామెడీగా ఈ మధ్య కాలంలో ఏంటి అంటే, ఏరా ఆటలు ఆడుతున్నాం అంటే మా అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. సో అంటే మరీ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. దీనివల్ల ఏం ఇంపాక్ట్ రావచ్చు అంటారు? భయంకరమైన ఇంపాక్ట్ ఆల్రెడీ ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎబిలిటీస్. ఫిజికల్ ఎబిలిటీస్ చాలా దారుణంగా తగ్గిపోయినాయి. అసలు మొబైల్స్ రాకముందే తగ్గిపోయినాయి ఆల్మోస్ట్. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు గట్టిగా 1 కిలోమీటర్ పరిగెత్తగల స్టూడెంట్స్ హై స్కూల్ లెవెల్లో ఎవరు ఉండట్లేదు. ఇదివరకు అసలు 1 కిలోమీటర్ పరిగెత్తడం అంటే పిల్లాడికి ఏం, వాడు గ్రౌండ్లోనే ఈ చివరి నుంచి ఆ చివరికి 2 సార్లు పరిగెడితే కిలోమీటర్ అయిపోయాయి. లేదు. సో కీపింగ్ దట్ అపార్ట్, అసలు సోషలైజేషన్, సోషల్ స్కిల్స్ చచ్చిపోతున్నాయి. మనకు ఆటల వలన వచ్చేది సోషల్ స్కిల్స్ అండ్ హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్. ఆట అన్న తర్వాత ఎప్పుడు మనం గెలవం, ఓడిపోతాం. సో హౌ టు లెర్న్ ఫ్రమ్ ద మోర్ టాలెంటెడ్ పీపుల్. ఆల్ దీస్ థింగ్స్ మనకి క్వెస్ట్ ఫర్ ద సక్సెస్ ఇవన్నీ వచ్చేవి. మనం అంటే అందుకనే అప్పుడు పిల్లలకి స్పెషల్గా సాఫ్ట్ స్కిల్స్ నేర్పాల్సిన అవసరం ఉండేది కదా. ఇప్పుడు నీకు ఆటలు లేవు కనుక ఖచ్చితంగా మీరు సాఫ్ట్ స్కిల్స్ అని చెప్తే కూడా వీడు ఊహించుకోలేడు అసలు. ఎందుకంటే వీడు దేంతో పోల్చుకుంటాడు? లైఫ్లో ఎవరో చెప్పింది ఎప్పుడు పరాయిదిగానే ఉంటుంది. నీ ఓన్ ఎక్స్పీరియన్స్కి యాడ్ చేసుకున్నప్పుడే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. కనుక అసలు ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ది మేజర్ ఇంపాక్ట్. సోషల్ లైఫ్, సోషలైజేషన్, సోషల్ స్కిల్స్ అన్ని కిల్ అయిపోతున్నాయి లేకపోవటం వల్ల. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆబ్వియస్లీ టైంని బేస్ చేసుకుని ఎవాల్వ్ అవుతుంది. బట్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే మిస్ అవుతున్న ఆస్పెక్ట్స్ ఏంటి? స్టూడెంట్ వైపు నుంచి ఆలోచించితే మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఒకటి ఇంతకుముందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకున్నట్టు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు అన్ని దశల్లో. కరికులంలో తయారు చేసిన వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో స్టూడెంట్ని సొంతంగా ఆలోచించేందుకు తయారు చేయండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి చేస్తున్నారు. అన్ని క్లాసుల్లో ప్రాజెక్ట్ వర్క్లు జరగాలి సొంతంగా. కానీ ప్రాజెక్ట్ వర్క్లు, ఏ ప్రాజెక్ట్ వర్క్ స్టూడెంట్ ఎల్కేజీ కాడి నుంచి 10th క్లాస్ వరకు ప్రాజెక్ట్ వర్క్ స్టూడెంట్ సొంతంగా చేయట్లేదు. వాడి బదులు పేరెంట్స్, టీచర్స్ ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు. ఇది అంటే వాటికి ప్రాక్టికాలిటీ నేర్పాలి అనే ఉంది ఉద్దేశం మంచిదే, కానీ ఉద్దేశం అమలు కావట్లేదు. ఇది అంటే స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేయట్లేదు, చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ ఇదివరకు టీచర్కి స్టూడెంట్కి మధ్యలో ఏమంటుంది, దాన్ని మానసికమైన బంధం ఉండేది, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉండేది. ఈవెన్ తిట్టుకోవటం అయినా, పడకపోవటం అయినా, పడని చోట. ఇప్పుడు అసలు చాలా మెకానికల్గా ఉంటున్నారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ మెకానికల్గా ఉంటున్నారు. అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది ఆల్మోస్ట్ కట్ అయిపోతుంది, ఉండట్లేదు. సో స్టూడెంట్స్ ఆ ఎమోషనల్ టచ్ మిస్ అవుతున్నారు. ఏం మిస్ అవుతున్నారు అంటే చాలా మిస్ అవుతున్నారు. బలంగా ఏది మిస్ అవుతున్నారు అని చెప్పాలంటే ఖచ్చితంగా సో మెనీ కేసెస్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎమోషనల్ బాండింగ్ మిస్ అవుతున్నారు. బహుశా మీ జనరేషన్ కూడా కొంత టీచర్స్ ఎమోషనల్ బాండింగ్ ఉండేది. ఇప్పుడు జనరేషన్కి చాలా తక్కువ. అంటే ఒక 5వ తరగతి స్టూడెంట్కి వాళ్ళ టీచర్కి ఎమోషనల్ బాండింగ్ ఉందా అంటే నాకైతే ఎల్కేజీ, యూకేజీలో తప్పనిసరిగా ఉంటుంది, కానీ 5వ తరగతికి వచ్చేసరికి అయిపోతారు. దట్ ఈస్ వాట్ దే ఆర్ మిస్సింగ్. సార్, ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఆస్పెక్ట్స్తో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సార్, సొసైటీలో అండ్ ఎడ్యుకేషన్లో మార్క్స్. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎందుకు వెళ్తున్నాడు ఒక స్టూడెంట్ అంటే నెక్స్ట్ సెమిస్టర్లోనో పోనీ
నెక్స్ట్ ఎగ్జామ్స్లోనూ 100 మార్కులు రావాలి లేదా 50 మార్కులు రావాలి, అంటే ఎవ్రీథింగ్ ఈస్ మెజరింగ్ విత్ మార్క్స్. సో దీన్ని అంటే ఈ మైండ్ సెట్తోనే చదువుకొని బయటకు వెళ్తే బయట మార్క్స్ గురించి మాట్లాడకుండా స్కిల్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ మైండ్ సెట్ పోవాలి అంటే ఏం చేయాలి? కొంచెం ఈ మైండ్ సెట్ పోవటం కష్టం. ఎందుకు కష్టం అంటే ఇప్పుడు మీరు స్కిల్ బేస్డ్గా అంటే స్కిల్కి మార్కులకి లింక్ ఉండాలి. ఎస్. పూర్వం ఉండేది. ఇప్పుడు ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ రావటమే చాలా కష్టం. అవును. అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎవరికి ఫస్ట్ క్లాస్ చేసేవాడు కాదు. మీకు ఇప్పుడు కూడా చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% వస్తే చాలు అని ఉంటుంది క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్స్కి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వేయటం అనేది వెరీ రేర్. టాప్ 10% కూడా వేసేవాళ్ళు కాదు. ఓకే. ఉండేది. అట్లాంటి స్థితి నుంచి వాళ్ళు 90% తెచ్చుకోవడం ఈజీ అనే స్థితికి తీసుకొచ్చేసాం. ఎందుకని టీచర్స్ వాళ్ళ ఉద్యోగాలు నిలబెట్టుకోవాలి కనుక మార్కులు ఎట్లా తీసుకొచ్చుకోవాలి అనేది నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ ఈవెన్ ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి యూనివర్సిటీల్లో స్టడీ అవర్స్ పెట్టి ఎంటెక్ స్టూడెంట్స్కి చదివించి పాస్ చేస్తున్న మార్కులు తెప్పిస్తున్న యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్. ఎంటెక్ స్టూడెంట్కి స్టడీ అవర్స్ మరి ఉన్నాయి. ఇట్ ఈస్ ట్రూ. సో అంటే అసలు టీచర్కి వాడి స్కిల్కి మార్కులకి లింక్ లేదు. అందుకని టైం పడుతుంది అంది. స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్ అనే ఇది టీచర్ విలువ అయితే కదా ఆ మెసేజ్ స్టూడెంట్కి వెళ్ళేది. కరెక్ట్ సార్. అది చేయట్లేదు. సొసైటీలో కూడా నిదానంగా వెళ్తుంది ఇప్పుడు కంపల్సరీ. ఎందుకంటే నౌ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు జాబ్. ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు మనీ త్రూ జాబ్. సో నీకు మార్కులు వస్తే చాలదు, నువ్వు స్కిల్ రావాలి అని ఇప్పుడు మాటలు చెప్తున్నారు. స్లోగా ఏమవుతుందంటే అది కన్వర్ట్ అవుతుంది. నేను అనుకుంటాం నెక్స్ట్ 10 yearsలో మోస్ట్లీ ఖచ్చితంగా కొంచెం ప్రయత్నాలు మొదలైనవి. అవును సార్. అన్ని కాలేజీల్లోనూ అన్ని చోట్ల కేవలం ఇదివరకు పర్సంటేజ్ల గురించే మాట్లాడేవాళ్ళు. కొంచెం ఏదన్నా చిన్న స్కిల్ అన్నా నేర్పి బయటికి పంపించాలి మా స్టూడెంట్కి అనే ఇది మొదలైంది. బట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టీచర్స్ కొంచెం టైం పడుతుంది. సిస్టమ్ మార్చినంత మాత్రాన మనకి అన్నిటికీ ఒకటే మందు ఏంటంటే దాన్ని జాబ్ మారాలి, జాబ్ సిస్టమ్ మారాలి. ఇప్పుడు స్కిల్ వస్తే గానీ జాబ్ రాదు కనుక స్కిల్ గురించి మాట్లాడుతున్నారు. బికాస్ నాట్ బికాస్ ఇట్ ఈస్ ఐడియల్. అది ఆదర్శం, దానివల్ల సమాజానికి ఉపయోగపడుతుందని కాదు. ఒకప్పుడు మార్కులు వస్తే జాబ్ వచ్చేవి, ఇప్పుడు నువ్వు పని చేయగలిగితేనే జాబ్ వస్తుంది కనుక మాట్లాడుతున్నారు అంతే. వెల్ సెడ్ సార్. కరెక్ట్ సార్. ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఎంత టెక్నాలజీ అవైలబుల్ అయినా ఆర్ ఎంత జనరేషన్లో చేంజెస్ వచ్చినా ఒకటి మాత్రం మారలేదు సార్. ఏంటి అంటే ఎగ్జామ్స్ మీద ఉన్న భయం. సో ఇప్పటికీ 10వ తరగతి వాళ్ళైనా, ఇంటర్ వాళ్ళైనా, ఇంజనీరింగ్ వాళ్ళైనా సో లైక్ చాలా మంది ఎగ్జామ్స్కి భయపడుతున్నారు సార్. సో యాజ్ ఎ ట్రైనర్ ఎగ్జామ్ ఫియర్ పోవాలి అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఎగ్జామ్స్కి భయపడటం అనేది నిజంగా విచిత్రం. నేను ఎప్పుడు చెప్తాను ఏమంటే ప్రపంచంలో ఏ పని అయినా చేయగా తేలికవుతుంది. ఎస్. కానీ మనకి కనిపించే అతి విచిత్రం ఏంటంటే చదువు అనే పని చేయగా బరువు ఎక్కుతుంది. చదువు ఇన్ ద సెన్స్ గెటింగ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. LKG టు ఇంజనీరింగ్ చదువు బరువైందా తేలికైందా అంటే బరువైంది. కానీ LKG నుంచి ఇంజనీరింగ్ వరకు వాడు చేసే పని కొత్త విషయాలు గుర్తుపెట్టుకుని పరీక్షల్లోకి తీసుకెళ్లి వాటిని రీప్రొడ్యూస్ చేసి మార్కులు తీసుకోవటం, అదే పని. అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది? ప్రాపర్గా నేర్పట్లేదు ఆ పని. నేను నిర్మోహమాటంగా కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే చదువు గురించే చెప్తున్నా. కాసేపు సమాజం ఉద్ధరించడం, యాటిట్యూడ్ బాగు చేయడం అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఓన్లీ గెట్టింగ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అది కూడా నేర్పలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ టీచర్స్ ఫెయిల్యూర్, సో మెనీ టైమ్స్ టీచర్స్ ఫెయిల్యూర్. సో నేను అందుకనే దాని మీద 2 పుస్తకాలు రాశాను. చదువులో గెలుద్దాం రండి, పరీక్షల్లో గెలుద్దాం రండి. మేజర్ ఫోకస్ చదువులో గెలుద్దాం రండి, మోర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. పరీక్షలను గెలుద్దాం రండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్తో చేసేవాళ్ళకి హూ కాంట్ దే హ్యాండిల్ దేర్ ఇది అనేది కొంచెం మళ్ళీ దాని మీద ఎలాబరేట్గా మాట్లాడతాం. బట్ ఇట్ కెన్ బి డన్, ఇట్ ఈస్ ఈజీ, నాట్ డిఫికల్ట్. సో కొన్ని టిప్స్, ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ టిప్స్ ఫర్ స్టూడెంట్స్ ఏమి ఇస్తారు సార్?
ఓకే టీచర్స్ ప్రాబ్లమ్ ఇస్ ఫైన్, బట్ స్టూడెంట్స్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏమన్నా టిప్స్? ఒకటి యాటిట్యూడ్ మారాలి. అంటే స్టూడెంట్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు చెప్తాను చదువు అంటే భయం ఎక్కడొస్తుంది, ఇంటర్మీడియట్లో వస్తుంది ఒక రేంజ్లో. 10th వరకు చదువు అంటే భయం ఉండట్లా, ఆడుతూ పాడుతూ కాదు. వాళ్ళకి మార్కులు రాకపోతే వాళ్ళ బదులు వాళ్ళ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. అందుకని అప్పటిదాకా వాళ్ళ పని సడన్ గా వీళ్ళ పని అవుతుంది. ఇది ఇంటర్మీడియట్లో మన కాలేజీల పేర్లు చెప్పకుండా ఉంటే నీ మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, నీకు ర్యాంక్ రాకపోతే ఏమవుతుందో అని పేరెంట్స్ అంటే అప్పుడు కూడా లక్షలతో లింక్ అయింది కనుక ఆ టెన్షన్ వీళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు అనుకున్న ఆన్పారు లేకపోతే సూసైడ్స్ చేసుకోవటం ఇది చేస్తున్నారు బరువు. సో ఇంజనీరింగ్ వచ్చేసరికి అయితే అంతే, ఇంకా పేరెంట్స్ కల్పించుకోరు, ఎట్లయినా ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, పాస్ అవుతామా లేదా అనేది టెన్షన్. అంటే ఇక్కడ వాళ్ళు అప్పటిదాకా అసలు చదువు నా పని నేను అనేది చూడటం మొదలు పెట్టట్లేదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ కాలేజ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది నా పని. సో మీకు చాలామంది స్టూడెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లో తెలియదు. ఫస్ట్ వీక్లో మీకు సిలబస్ ఇచ్చేస్తారు, ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఇచ్చేస్తారు. సో ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఉండి సిలబస్ ఉన్నప్పుడు నీకు దాన్ని ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, దానిలో నేనేం చదవగలను, దానికి ఆన్సర్ ఏంటి అని చూస్తే ఇవాళ అసలు ఆల్త్రూ ఇందాక అన్నట్టు చాట్‌జీపీటీని గూగుల్ని ఉపయోగించుకోగలిగితే చక్కగా మనకు ఆన్సర్స్ రెడీమేడ్ ఆన్సర్సే వస్తాయి. అసలు యూట్యూబ్లో మనకి ఇక్కడ కూర్చుని ఎంఐటి పాఠాలు వినొచ్చు, నేర్చుకోవచ్చు. ఒక టీచర్ చెప్పింది అర్థం కాకపోతే ఇంకొకటి చెప్పింది. అసలు ఇవాళ అద్భుతమైన ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది అసలు మన లెక్చర్ మొహం చూడకుండా మనం ఆడకన్నా బాగా చదువు నేర్చుకోవచ్చు, ఏదైనా సరే ఫ్రీగా. కానీ అసలు దానికి ఎవడో వాడుతున్నాడు యూట్యూబ్. సో ఇంకొక టిప్ ఏంటంటే, టిప్ కాదు సిస్టమ్, ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టు ఒకటి దృష్టి పెట్టడం. అంటే నీ సిలబస్ ఏంటో తెలుసుకో, నీ పరీక్ష మోడల్ ఏంటో తెలుసుకో, దానికి తగినట్టు నువ్వు ముందు నుంచి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టు. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కుదరదు. రెండోది ఇన్పుట్ అవుట్పుట్ని సెపరేట్ చేయండి. అంటే పుస్తకంలో ఉన్నదాన్ని మెదడులోకి ఎక్కించిన ఇన్పుట్, మెదడులో ఉన్నదాన్ని పరీక్షల్లో దింపడం అవుట్పుట్. సో ముందు ఇందాక అన్నట్టు నీ టాపిక్స్ సబ్ టాపిక్స్ ఏంటి, అవి ఎవరి దగ్గర, అది ఏ యూట్యూబ్లో చూస్తేనో ఏ మాస్టర్ దగ్గర నేర్చుకుంటే మనకి బుర్రలోకి ఎక్కుతాయి, అర్థమవుతాయి. అది ఒక పాయింట్. నీకు అర్థమైన దాన్ని పరీక్ష టైంలో నువ్వు ప్రాపర్గా ఎలా రిప్రొడ్యూస్ చేయగలుగుతావు రెండో పాయింట్. మనకి స్కూల్ సిస్టంలో వచ్చిన ప్రాబ్లం వల్ల షార్ట్ కట్ బుర్రలోకి ఎక్కించుకోకుండా నోట్స్లో నుంచి పేపర్లో రాయటం అనే షార్ట్ కట్కి అలవాటు పడ్డాం మనం, బైపాస్కి. సో వీళ్ళకి అసలు బుర్రలో నిల్వ చేసుకోవడం అనేది సమస్య అయిపోతుంది. లేదు బుర్రలో నిల్వన దాన్ని రాయటం. నేను అందుకనే మా స్టూడెంట్స్కి ఏమని చెప్తాను, నీకు వచ్చిన సినిమా కదా రాయి చూద్దాం, అది బుర్రలో ఉంది కదా, రాయలేరు అంటే అది అవుట్పుట్ ప్రాబ్లం. ఇది ఒక ఇంగ్లీష్ సినిమా చూసి కథ చెప్పగలుగుతామా కొంతవరకు. సో ఇంగ్లీష్ సినిమా చూసి కథ నేర్చుకోగలిగినప్పుడు ఇంగ్లీష్లో యూట్యూబ్ వీడియో చూసినప్పుడు సబ్జెక్ట్ కూడా రావాలిగా ఎంతో కొంత రావాలి. ఇది సో ఇన్పుట్ పర్లేదు, బికాస్ మనందరం న్యాచురల్లీ ఇంటెలిజెంట్. ఇప్పుడు మా జనరేషన్ కన్నా ఇప్పుడు పిల్లల జనరేషన్ చిప్స్, లేటెస్ట్ జనరేషన్ చిప్స్. సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ అంటే ఇన్పుట్ మీద దృష్టి పెడుతూనే అవుట్పుట్ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. వచ్చిన దాన్ని ప్రాపర్గా వాక్యాల్లోకి రాయగలగటం రావాలి. సార్ కరెంట్ జనరేషన్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే సార్, డబ్బున్న పిల్లలు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బున్న వాళ్ళు ఐఫోన్ కొనటమో లేకపోతే కేటీఎం ఇలాంటి పెద్ద పెద్ద బుల్లెట్లు ఇలాంటివన్నీ కాలేజ్ డేస్లో కొనటం వల్ల వీళ్ళని చూసి ఈ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, సూసైడ్స్ చేసుకోవడం. సో ఇలా సుమారుగా 30 to 40% ఆఫ్ స్టూడెంట్స్ ఇలా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు అని రీసెంట్ స్టాట్స్. సో ఈ స్టూడెంట్స్కి బాధ్యత రావాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి, స్టూడెంట్స్ కూడా ఏం చేయాలి? సో దీని లోపల అసలు మేజర్ కారణం ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. అంటే నా వాల్యూ నా చేతిలో ఉన్న ఫోన్ వల్ల పెరుగుతుంది, నేను వాడే బండి వల్ల పెరుగుతుంది అనే ఒక ఫీలింగ్. సో ఇది కరెక్ట్ కాదు.
కానీ కరెక్ట్ కాదు అని ఆలోచించుకునే టైము, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ వాళ్ళకి ఉండట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, దాని వెనకాల ఉన్న డబ్బులు, దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి, కష్టం ఏంటని. అంటే మనం ఏమంటాం, నీడ్కి లగ్జరీకి మధ్యలో ఉన్న తేడా తెలియకపోవటం. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ నీడ్, ఐఫోన్ ఈజ్ ఎ లగ్జరీ. మేబీ బైక్ ఈజ్ ఎ నీడ్, బట్ బుల్లెట్ ఈజ్ ఏ లగ్జరీ. ఇది సో ఇది సాధ్యమైనంత చిన్న వయసులో పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి. మన ఆర్థిక స్తోమత ఇదే, నేను ఇంతవరకు చేయలేను, లేదు అప్పు చేస్తే ఫలానా, మనకు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇంటి చుట్టుపక్కల చాలా ఉంటాయి, ఇట్లా పాడైపోతాం, ఇది కనుక అనేది పేరెంట్స్ చెప్పాలి. దురదృష్టవశాత్తు చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండానే మన స్తోమత కన్నా ఎక్కువ ఇది అన్నెసరీగా ఫంక్షన్స్ చేయటం, ఏమంటారు దాన్ని, ఓణీల ఫంక్షన్కి లక్షలు ఖర్చు పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. కనుక అంటే మనం ఎంత లగ్జరీస్గా బతికితే మనకు అంత వాల్యూ ఉంది అనే, అసలు మన వాల్యూకి, సోషల్ వాల్యూకి మన లగ్జరీస్గా బతుకుతున్న దానికి మధ్యలో సంబంధమే లేదు. మనం గౌరవించేవాడు మనం డబ్బులు ఖర్చు పెట్టిన దాన్ని బట్టి గౌరవించడు. ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్, ఇక్కడున్న ఆ బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఒకటి. రెండు, మిగిలిన ఏం తెలిసినా తెలియకపోయినా పిల్లలకి డబ్బు విలువ తెలుసు. సో డబ్బు విలువ తెలుసు కనుక సరే కొందాం, నీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకురావాలంటే ఎదర్ యూ హ్యావ్ టు డూ క్రైమ్ ఆర్ అప్పు చేయాలి. అప్పు చేస్తే మళ్ళీ తీర్చాలి కదా. అంటే దీన్ని ఏమంటారంటే వాట్ నెక్స్ట్ ఫిలాసఫీ అంటారు. ఏదైనా సరే ముందు ఎస్ చెప్పి ఓకే వీ విల్ డూ దిస్, బట్ వాట్ నెక్స్ట్, ఈ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వేసుకోవటం పిల్లలకి ఎంత తొందరగా అలవాటు చేస్తే అంత తొందరగా చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఒకటి, ఇందాక నేను అన్నట్టు నా చేతిలో ఉన్న ఫోన్ను బట్టి, నేను వేసుకునే బట్టలను బట్టి నా వాల్యూ లేదు. ఇది మనం ఎవరికి వాళ్ళు, అంటే నేను పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు ఆలోచించండి, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లో ఎంతమంది నువ్వు ఐఫోన్ ఉన్నాడు కనుక నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఫ్రెండ్షిప్, ఎంతమంది బైక్ ఉంది కనుక నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. అల్టిమేట్లీ ఐఫోన్ ఉంటే వాడి వైపు కొంచెం ఎక్కువసేపు చూస్తావు, బైక్ ఉంటే వాడు ఇంకా వావ్ అని చూస్తావు, కానీ ఫైనల్గా అయితే వాడి టాలెంట్, వాడు నీతో కలిసిపోయే విధానము, వాడి ఫ్రెండ్లీనెస్ని బట్టి నువ్వు చేస్తావు. వాడికి సొసైటీలో ఉన్న గౌరవం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది, నీ ఒక్కడిదే కాదు మొత్తం. కాకపోతే ఆ ఆలోచించే టైం తీసుకోవాలి. ఆ ఆలోచించే టైం తీసుకునే పరిస్థితి లేకపోతే ఎవరో ఒకళ్ళు, ఏదర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్, ఇక్కడ మనం ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి టీచర్స్ని ఈక్వేషన్ నుంచి తీసేయాలి. వాళ్ళు పాజిటివ్ పుష్ ఇచ్చి బ్రేక్ వేయగలిగితే ప్రమాదాలు జరగవు. నెగిటివ్ పుష్ ఇచ్చి నీ బతికింతేనా లేకపోతే కుదరదా అని ఎవడన్నా అనేవాడు ఉంటే, అట్లా స్టూడెంట్ వచ్చి ఇంటి దగ్గర అన్నప్పుడు పేరెంట్స్ దాన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయలేకపోతే, వీళ్ళు ఏదో కోపం వచ్చి నీ బతుకు నేను చదివించడం ఎక్కువ, మళ్ళీ నీకు ఇది కూడా కావాలా అని వీళ్ళు ఏదో అబ్యూజ్ చేస్తే, సో అది ఎస్కలేట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో పేరెంట్స్కి హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండాలి. వీళ్ళకు కూడా ఒకసారి అంటే ప్రతిదానికి వాట్ నెక్స్ట్ అనే ఆలోచించుకునే ఇది ఉండాలి. అది మనకి లేకపోతే అట్లాంటి ఫ్రెండ్స్ మనకు ఉండాలి అట్లీస్ట్. అంటే ఫ్రెండ్స్ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ కోరుకున్నప్పుడు నువ్వు ఎమోషనల్గా ఉంటావు, నువ్వు చేసుకోలేవు, నీకు ఆ బ్యాలెన్స్ చేసుకోవటం కుదరదు. అప్పుడు నీ ఫ్రెండ్ నేను ఎగదోసేవాడు కాకుండా బ్యాలెన్స్ చేసేవాడు ఉంటే ఇది, అంటే నువ్వు నీ ఫ్రెండ్ ఎమోషనల్ ఉన్నప్పుడు అట్లా బ్యాలెన్స్ చేసేవాడుగా ఉండు, నిన్ను బ్యాలెన్స్ చేసే ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకో. సార్ ఎలాగో వచ్చింది కాబట్టి, లైక్ మెజారిటీ సార్ ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళని కనుక చూసుకుంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ గోల్స్, వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యింది. సో ఇప్పుడున్న జనరేషన్కి ప్రీవియస్ జనరేషన్కి అంటే ఫ్రెండ్షిప్లో వచ్చిన మార్పులు ఏంటి సార్? ఇప్పుడు నాకు తెలిసి ఫ్రెండ్షిప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయో నాకు తెలియదు.
ఇదివరకు ఫ్రెండ్షిప్ అంటే లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఉండేది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్, దేర్ ఫైనాన్షియల్ స్టేటస్, ప్రొఫెషనల్గా కలిసి ఉన్నా లేకపోయినా వాడు నా ఫ్రెండ్ అని. ఇప్పుడు ఫ్రెండ్ అంటే అర్థం పరిచయస్తుడు అని. ఫ్రెండ్ అంటే అర్థం ఫ్రెండ్ అని కాదు, వాడు నాకు తెలుసు మీ ఇద్దరం కలిసి చదువుకున్నామని. తప్పేం లేదు, నీడ్ బేస్డ్ ఫ్రెండ్షిప్ ఉండటంలో తప్పేం లేదు, నీడ్ బేస్డ్ ఫ్రెండ్షిప్ ఉండాలి. కానీ బేసిక్ ట్రూత్ ఏంటి అంటే మనం ఒక్కళ్ళగా ఎప్పుడు సక్సెస్ అవ్వలేము, ఏదో ఒక సమయంలో పక్కన వాళ్ళ హెల్ప్ కావాలి. ఇట్ కెన్ బి ఎమోషనల్ సపోర్ట్, ఆర్ ఇట్ కెన్ బి సమ్ ఫిజికల్ సపోర్ట్, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బి ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో. ఫైనాన్షియల్ సపోర్ట్ దాకా వెళ్ళక్కర్లా, కానీ ఏదర్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ ఫిజికల్ సపోర్ట్ అయినా చాలు. సో నీడ్ బేస్డ్ ఫ్రెండ్షిప్స్ తప్పు కాదు, లిమిట్ దాటినంత వరకు. కానీ నీడ్ బేస్డ్ అయినా ఉంటుందా లేదా, నేను నీకు ఉపయోగపడతాను నువ్వు నాకు ఉపయోగపడు అనే అండర్స్టాండింగ్తో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది. అది ఉంటుందా లేదా అనేది క్వశ్చన్, ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు జనరేషన్ని గురించి నెగిటివ్గా మాట్లాడను, కాకపోతే అంత టైం ఉండట్లేదు ఎక్కువసేపు ఫ్రెండ్షిప్ చేసేసేది ఇదే అని అంటారు. అందుకని వీళ్ళు సైకలాజికల్గా ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతున్నారేమో ఇప్పుడు జనరేషన్ అనుకున్నాం. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కలిసి ఆడుకోవటం లేదు, కలిసి పనిచేయటం లేదు, సడన్గా పరీక్ష ప్రిపేర్ అవడం కోసం కలిసి చదువుకోవటమో ఎప్పుడైనా కలిసి సినిమాకి వెళ్ళటమో మాత్రమే చేస్తున్నారు. లేదు కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్లో కలిసి పని చేయటం వల్ల ఫ్రెండ్షిప్. సో ఆ డెప్త్ ఉండట్లేదు. సో ఎమోషనల్గా అది వాళ్ళ తప్పు కూడా కాదు, దానివల్ల నష్టపోతున్నారు. నిజంగా నీకు ఎమోషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర చెప్పుకుని ఆడవాళ్ళ తెలియటం వల్ల సూసైడ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది. అది అందుకని ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్క్ ఎక్కువ చేస్తాను అన్న కాలేజీల్లో టీమ్స్ చేసి ఫ్రెండ్షిప్స్ పెరుగుతాయేమో. మేబీ సార్ అంటే ఇన్ కేస్ ఒక రైట్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి ఏమైనా ప్రొసీజర్ ఏమైనా ఉందా సార్? దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ డీలింగ్ ఇట్. యాక్చువల్గా ఫ్రెండ్షిప్కి ఉన్న అద్భుతమైన డెఫినేషన్ ఉంది. చెప్పండి. ఏమంటే అది ఎవరిని చూస్తే, ఎవరి మాట వింటే, ఎవరిని టచ్ చేస్తే, లేదా ఎవరిని తలుచుకుంటే, ఎవరితో మాట్లాడితే నీకు తెలియకుండానే నీకు కొంచెం ఆనందం కలుగుతుందో వాళ్ళు స్నేహితులు అని. అంటే సంస్కృత శ్లోకం చెప్పగలను, బట్ యూజ్ లేదని. పర్లేదు సార్ చెప్పండి. ఇది నేను చెప్తాను. అది సస్నేహం ఇది కజ్జతే అని ఉందన్నమాట. దర్శనే స్పర్శనే ఏవ అని, భాషనే భావనే తథా సస్నేహం ఇది కజ్జతే అని ఉంది. ఎత్ర ద్రవత్యంతరంగం సస్నేహం ఇది కజ్జతే అంటే ఎవరిని ముట్టుకుంటే, ఎవరిని తలుచుకుంటే, ఎవరిని చూస్తే, ఎవరి మాట వింటే మనకి హ్యాపీగా అనిపిస్తుందో, మన హృదయం కదిలినట్టు అనిపిస్తుందో వాళ్ళు స్నేహితులు అని. అందుకనే ఒక ముసలి వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పలానా వాళ్ళు చూడంగానే మనకు పాజిటివ్ ఫీలింగ్ కలగచ్చు, స్నేహం కలగచ్చు. కనుక అంటే ఈ యాంగిల్ చూసినప్పుడు స్నేహం అనేది ఎలక్ట్ చేసుకునే ఇది కాదు. సో స్నేహం కలగటం వేరు, స్నేహం నిలబెట్టుకోవటం వేరు. సో స్నేహం నిలబెట్టుకోవటం దగ్గర ఇందాక మనం చెప్పినట్టు మళ్ళీ దానికి కూడా ఒక సూత్రం ఉంది. ఏమంటే స్నేహితుడికి 6 గుణాలు ఉండాలట. 6 గుణాలు ఏంటి అంటే, అఘమూలన మరల్చు హితార్థ కల్తి చేయు, గోప్యంబు దాచు విడువడాపన్ను లేవడి వేళనిచ్చు, మిత్రుడి లక్షణములు మెలుగుచుండు అని. 1 పాపం చేయకుండా ఆపాలి అని. 2 అఘమూలన మరల్చు హితార్థ కల్తి చేయి, మంచి పనులు చేసేందుకు ప్రోత్సహించాలి అని. గోప్యంబు దాచు అంటే రహస్యాన్ని దాచుకోవాలి. అంటే తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని రహస్యాలు, పెళ్ళైతే భార్యతో కూడా చెప్పుకోలేని రహస్యాలు ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. విడువడు ఆపన్ను, ఆపదలు వదిలి పారిపోకుండా ఉండాలి మనకి ఆపద వచ్చినప్పుడు. లేవడి వేళనిచ్చు, నీకు లేనప్పుడు నువ్వు అడగకుండా తీసుకొచ్చి నీ జేబులో వాడుకున్న దాంట్లో రూపాయి పెట్టగలగాలి. సో ఈ లక్షణాలు ఉండాలి అని. గ్రేట్. ఇది అయితే మన ఫ్రెండ్స్ జాబితా తీసుకుని 6 లక్షణాలు ఉన్నవాడు ఎవడున్నాడని రాసుకుంటే 1-2 కూడా ఉండరు.
అవును. కష్టం. అంటే ఎంతమందికి మనం వాడి దగ్గర లేనప్పుడు వాడు అడగకుండా తీసుకెళ్ళి ఇవ్వగల పరిస్థితిలో ఉంటాం, ఎంతమంది ఆపదలో ఉన్నప్పుడు పారిపోకుండా ఉంటాం. కనుక మన వైపు నుంచి మనం మాక్సిమం 6 కాకపోతే కొన్ని 5 అన్నా 4 అన్నా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. పర్టికులర్గా మొదటి 2 ఇంపార్టెంట్. అంటే పాపం చేస్తున్నప్పుడు, పాపం అంటే ఇక్కడ గుడికి వెళ్ళకపోవడం పాపము అది కాదు. పాపం అంటే చెడు ఫలితాన్ని ఇచ్చే పని పాపం. సో చెడ్డ మాట, చెడ్డ ఆలోచన, చెడ్డ పని, 3 రకాల పాపాలు. చెడు మాటలు మాట్లాడుతుంటే చీనోర్మి మాట్లాడాల్సింది, చెడు ఆలోచన చేస్తుంటే తప్పు ఆలోచన వద్దు. అంటే మనం తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఖండించగలిగిన వాడు నిజమైన స్నేహితుడు. అంటే నువ్వు ఎవరితోనైనా నిజంగా స్నేహం చేయాలి అంటే వాడికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు వాడిని ఈ చెడు పనులు చేయకుండా ఆపగలగాలి. 2 మంచి పనులు ప్రోత్సహించడం అనగానే నాకు రజనీకాంత్ ఫ్రెండ్ గుర్తొస్తాడు. మన చదువుంటారు, ఆయన బస్ డ్రైవర్ ఉన్నాడు. నీకు యాక్టింగ్ నువ్వు ఇది అతను బస్ డ్రైవర్ అయ్యండి తన జీవితంలో నుంచి త్యాగం చేసి తను పంపించాడు కదా. అంటే ప్రోత్సహించడం అంటే ఊరికనే ప్రోత్సహించడం కాదు, అంటే మాక్సిమం ఎంతవరకు చేయగలం అంత చేసి ప్రోత్సహించగలడు. సో కాలేజీ లెవెల్లో ఈ 2 ఖచ్చితంగా ఉండొచ్చు. సరే గోప్యంపు దాచు సంగతి చెప్పక్కర్లేదు, ఎలాగో రహస్యాలు దాచుకోవటం అనేది. సో ఇది మన వైపు నుంచి మనం ఉంటాం, అవతల వాడు ఉండగలిగితే స్నేహితులు అవుతారు, అవతల వాడు లేకపోతే మనం ఓకే ఇట్ ఈస్ నీడ్ బేస్డ్ అనుకుంటాం, వదిలేయటం. నీడ్ బేస్డ్ కూడా తప్పులేదు. సో ఇప్పుడు నేను నాకు అన్నట్టు నిజమైన స్నేహాలు దొరకటం కష్టం, మనం కూడా నిజమైన స్నేహితులుగా ఉండటం కష్టమే అందరితో. సో ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్ అని ఇప్పుడు కొత్త వాళ్ళు పెట్టుకుని మనం సో నేను నీకు ఉపయోగపడతాను, నువ్వు నాకు ఉపయోగపడు అనే ఈక్వేషన్తో ఫ్రెండ్షిప్ చేయటం తప్పేం లేదు, అట్లా కూడా చేయొచ్చు. సార్ లవ్ అనేది నేను తప్పు అని అనట్లేదు కానీ సార్, బట్ లవ్ మ్యారేజెస్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేయాలన్నా, అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ చేయాలన్నా దానికి ఒక డెఫినెట్లీ ఒక మెచ్యూరిటీ, ఒక ఏజ్, కొన్ని క్రైటీరియాస్ ఉండాలి అని నేను బలంగా నమ్ముతాను. సో ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే 10వ తరగతిలో లవ్ చేస్తున్నారు, ఇంటర్లో లవ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్లో లవ్ చేస్తున్నారు, లైక్ చదువుని మధ్యలో ఆపేసి లేచిపోయి పెళ్లి చేసుకోవడం. సో ఇలాంటి కాన్సెప్ట్ సొసైటీలో ఈ మధ్య కాలంలో ఇంక్రీజ్ అవుతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆసక్తి అదేమంటారు, లవ్లో అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, లవ్ మూడు వేరు విషయాలు. అంటే ముందు దానికి తెలుగులో చెప్పాలంటే ఆసక్తి ముదిరితే ఇష్టం, ఇష్టం ముదిరితే ప్రేమ, ప్రేమ ముదిరితే భక్తి. ఓకే, ఇది ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే లవ్లన్నీ ఇందాక నేను చెప్పాను చూసారా, నీడ్ బేస్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫిజికల్ నీడ్ బేస్డ్, ఎమోషనల్ నీడ్ బేస్డ్. ఓకే, నన్ను ఒక మనిషిగా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తిగా గుర్తించేవాడు ఒకడు కావాలి నాకు. ఇక్కడ చూడండి, అది మనందరికి నీడ్. నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని అని అనుకునే వాళ్ళు నాకు కొంతమంది కావాలి. సో వాళ్ళు అసలు నువ్వు లేకపోతే నేను బతకలేను అనేవాడు ఎవడో ఒకడు మనకు ఉంటే మనకి చాలా ఉంటుంది, మనం ఒక హైలో ఉంటాం. సో వాళ్ళు ఉండటం కోసమని మనం కూడా వాళ్ళతో అలా ఉన్నట్టు చేస్తాం. దురదృష్టవశాత్తు ఇద్దరు అదే ఈక్వేషన్లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు. తర్వాత పెళ్లి సంగతి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సంగతి మాట్లాడదాం. అట్లీస్ట్ ఒకళ్ళు మోసం చేసుకోవటం లేదు. కాకపోతే ఒకళ్ళు ఎమోషనల్ నీడ్ కోసం, ఇంకొకళ్ళు ఫిజికల్ నీడ్ కోసమో, ఒకళ్ళు ఫిజికల్ నీడ్ కోసం ఇంకొకళ్ళు ఫైనాన్షియల్ నీడ్ కోసమో, ఒకళ్ళు ఎమోషనల్ నీడ్ కోసం అని ఇంకొకళ్ళు ఫైనాన్షియల్ నీడ్ కోసం అను ఉన్నప్పుడు తగాదా వస్తుంది. ఇద్దరు ఏమన్నా లేదు, కొన్ని రోజులు ఇద్దరు కలిసి తిరుగుదాం సరదాగా. ప్రస్తుతానికి నేను ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయేదాకా నాకు ఎవరో ఒక ఎమోషన్ డిపెండెంట్ కావాలి, మన ఇద్దరం కాస్త నీ దారి నీదే, నా దారి నేనే అనుకునే మెచ్యూరిటీ ఉంటుంది. నాకు మీరు అన్నమాట కరెక్ట్, ఇట్స్ ఓకే. దురదృష్టవశాత్తు ఏంటంటే నేను ఈ రిలేషన్షిప్లో చాలా ఇన్వెస్ట్ చేసేసాను. నేను ఇన్వెస్ట్ చేసినంత నువ్వు ఇన్వెస్ట్ చేయలేదు కనుక నువ్వు నన్ను మోసం చేసావు. సో ఐ వాంట్ టు టేక్ రివెంజ్ అనేది ఇది. మళ్ళీ నాకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాట్లాడకుండా ఉంటే ఇది జరుగుతుంది. కనుక లవ్ ఈజ్ అన్ ఎమోషన్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఎమోషన్ కాదు, ఎమోషన్ ఇన్ యాక్షన్. అంటే లవ్ కోసం చాలా పనులు చేయాలి నువ్వు.
చాలా ఇన్వెస్ట్ చేయాలి. టైం అండ్ ఎనర్జీ సంగతి మాట్లాడుతున్నాను, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. సో నేను ఇంత టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి నేను ఏం పొందుతున్నాను అనే స్పృహలో మనం ఉండాలి. ఈ స్పృహలో లవ్లోనే కాదు, మీకు ఎక్కడ లేకపోయినా మీకు నష్టం జరుగుతుంది. లవ్లో అయితే బ్లేమ్ చేసేందుకు ఒక మనిషి దొరుకుతారు, అక్కడ ఏదో మనం ఏదో చాలా గొప్ప త్యాగం చేస్తున్నాం అవతల వాళ్ళ కోసం ఒక ఫీలింగ్ ఉంటుంది కనుక. కానీ ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఉంటుంది. రెండో విషయం ఏమవుతుంది అంటే, అసలు ఒక మనిషిని నేను ఎందుకు ఇష్టపడుతున్నాను అనే క్వశ్చన్ వేసుకోవట్లేదు. ఓకే, ఇష్టపడ్డాము, ఇందాక మళ్ళీ చెప్పినట్టు వాట్ నెక్స్ట్, ఏం చేస్తాము అని. సో ఈ క్వశ్చన్స్ వేసుకోగల స్థితిలో ఉండగలిగితే ఓకే. లేదు, వాడితో మాట్లాడినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా, అప్పుడు కూడా వాళ్ళ ఆనందం చెడగొట్టకుండా, అంటే ఏంటి, వాడు మాట్లాడినప్పుడు ఆనందంగా ఉంటుంది ఓకే, కానీ ఏదైనా కారణంతో వాళ్ళు నన్ను మాట్లాడకుండా నన్ను తిట్టో నాకు దూరంగా వెళ్ళిపోతే నేను ఏడ్చే పరిస్థితికి వెళ్ళకూడదు. నువ్వు ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఓకే, కానీ నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, ఈ స్థితి తప్పు. కానీ మన వాళ్ళు ఈ పాజిటివ్ సైడ్ కన్నా నెగిటివ్ సైడ్లోకి ఎక్కువ తొందరగా వచ్చేస్తున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది కనుక అది లేకుండా చూసుకోవాలి. వాట్ ఐ మిస్ అంటే ఇక్కడ నాకు అన్న ఐడెంటిటీ క్రైసిస్, ఏది నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని నిన్నటిదాకా నువ్వు అన్నావు, ఆల్ ఆఫ్ ఏ సడన్ గడ్డుగుడ్డు నువ్వు లేకపోయినా నేను మామూలుగానే ఉంటాను, నీకన్నా ఇంతకన్నా హ్యాపీగా ఉంటాను, ఇంత ముందుకన్నా హ్యాపీగా ఉంటాను అంటున్నావు అనేసరికి దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే ఏంటంటే మన ఐడెంటిటీ మన ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ మీద డిపెండెంట్ ఉంది. అంటే మనని ఎవరో నువ్వు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అంటే కానీ మనకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. మనని మనం ప్రశంసించుకుని మన ఐడెంటిటీ కోసం మన క్వాలిటీస్ మీద, మన ఇంటర్నల్ క్వాలిటీస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఎవరో ఒకళ్ళు నువ్వు చాలా అందగాడివి, నువ్వు చాలా అందగత్తివి, నువ్వు చాలా ముఖ్యమైన వాడివి అంటే తప్ప మనం సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇట్స్ మోస్ట్లీ ఇంటర్నల్ క్రైసిస్. సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే సార్, లైక్ ఒకరిని ఇంకొకరు ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నారు. అంటే ఎవరో ఒకరు సాఫ్ట్వేర్లోకి వెళ్తే అందరూ సాఫ్ట్వేర్కి వెళ్తారు, ఎవరైనా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తే అందరూ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళరు. సో ఇలా కాకుండా వాళ్ళ యొక్క ప్యాషన్ని వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళకంటూ వాళ్ళు ఓన్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి? ప్యాషన్ అనేది యాక్చువల్గా పెద్ద మాట. కాకపోతే మన హ్యాపీగా మనం చేయగలిగింది ఏంటి అని దానికి ఇప్పుడు మంచి ప్రాసెస్ ఉంది. ఏమంటాం దాన్ని, ఇకిగై అంటే తెలిసి ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ నువ్వు చేయగలిగిన పనులు లిస్ట్ రాసుకో. అంటే అట్లీస్ట్ నువ్వు చేయగలిగిన పనులు అంటే నేను నేర్చుకుని అయినా చేయగలుగుతాను అనుకున్న పనులు. స్టూడెంట్స్కి అయితే, ఆల్రెడీ అడల్ట్ అయిన వాళ్ళకైతే నువ్వు చేయగలిగిన పనులు లిస్ట్ రాసుకోమంటావు. నువ్వు చేయగలిగిన పనుల్లో ఏ పనులు చేస్తే నీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందో రాసుకోవడం. డబ్బులు అంటే అన్ని పనులు డబ్బులు వచ్చేలా చేయలేము. నీకు వంట చేయటం వచ్చు, కానీ నువ్వు కుక్గా పని చేసి డబ్బులు సంపాదించలేవు. సో వాటిల్లో ఏ పనులు నీకు ఇంట్రెస్ట్ అయిన పనులు, అంటే నువ్వు చేస్తే కేవలం డబ్బుల కోసం కాకుండా ఇంట్రెస్ట్గా చేయగలవు. సో అన్ని పనులు చేయగలిగిన పనులన్నీ ఇంట్రెస్ట్గా చేయవు. సపోజ్ నేను కార్ డ్రైవ్ చేయగలను, బట్ నేను కార్ డ్రైవర్గా పని చేయలేను, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ప్యాషన్. కాసేపు కార్ డ్రైవ్ చేస్తే నాకు విసుగు రావచ్చు. ఇది సో కార్ డ్రైవ్ చేస్తే డబ్బులు వస్తాయి, నేను కార్ డ్రైవ్ చేయగలను, బికాస్ ఇట్ ఈస్ నాట్ మై ఇంట్రెస్ట్, ఐ కాంట్ కంటిన్యూ ఇన్ ఇట్. సో నీకు ఇష్టమైన పనులు ఏంటో చూసుకో. నీకు ఇష్టమైన పనుల్లో సమాజానికి అవసరమైన పనులు ఏంటి చూసుకో. 4వ ఫిల్టర్, నువ్వు చేయగలిగిన పనులు, అంటే డబ్బులు వచ్చే క్వాలిటీతో చేయగలిగిన పనులు, దాన్ని అందులో నీకు ఇష్టమైన పనులు, తర్వాత సమాజానికి అవసరమైన పనులు. సో సమాజానికి అవసరమైన డబ్బులు చెల్లించి సమాజం కొనుక్కునేందుకు రెడీగా ఉన్న పనులు, ఇది ఫైనల్ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ ప్రకారం మనం ఆలోచించుకుంటే ఫైనల్గా అందరం డబ్బులు సంపాదించుకునేందుకు. ఇవాళ ఏమంటారు మీరు, ఆనందం అనండి, సంతృప్తి అనండి, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ కనుక. అండ్ ఈ చేసుకున్నప్పుడు మనకి 2, 3 పనులు తగులుతాయి అప్పుడు కూడా. అందులో పర్టికులర్లీ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఎక్కువ తగులుతాయి, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోగలిగిన పనులు లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర.
అవును సార్. నేను కూడా నేర్చుకుంటే మంచి యాక్టర్ అవ్వగలను, నేను కూడా నేర్చుకుంటే మంచి సింగర్ అవ్వగలను, ఏదో ఉంటుంది. నేర్చుకుంటే మంచి వీడియో ఎడిటర్ అవ్వగలను, గ్రాఫిక్ అవ్వగలను అని ఉంటుంది కనుక ఉంటుంది. బట్ మనకున్న టైంలో అన్నిటికీ టైం కేటాయించలేము. సో ఒకటి మేజర్ పని అంటే నీకున్న టైంలో ఆల్మోస్ట్ 60% దానికే కేటాయించుతావు. జనరల్గా అది ఏ చదువులో ఉంటే అది అవ్వాలి. అది దాంతోపాటు ఒక రెండోది పని అంటే రోజుకి ఉన్న 60% టైం దానికి కేటాయిస్తాం, ఒక 20% 30% టైం రెండో దానికి కేటాయిస్తాం. మూడో పని ఆదివారం వీకెండ్స్లో హాబీగా కంటిన్యూ చేస్తూ ఉండే పని. ఈ 3 పనులు ప్యారల్గా చేసుకుంటూ ఉంటే ఫస్ట్ పని మోసం చేస్తే రెండోది మోసం చేస్తే మూడోది మనం నిలబెట్టడానికి పనికి వస్తుంది. అంతకు మించి పెట్టుకోకూడదు, అన్నీ చేద్దామని ట్రై చేయకూడదు. సో ఏమవుతుంది, కొంతకాలం చేసిన తర్వాత మొదటి పనుల్లో చేయగా మనకి అందులో మనం చేయగలమా లేదా, మనం అనుకున్న దానికి ప్రాక్టికాలిటీకి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది కనుక ఈ పనులు మారుతుంటాయి. తప్పేం లేదు. మొట్టమొదట ఉన్న జాబ్లోనే చివరి దాకా ఉండాలని కానీ ఇంకోటి కానీ లేదు. ఒకటి దానివల్ల నీ బేసిక్ నీడ్స్ తీరుతున్నాయా లేదా, నీ ఫైనాన్షియల్ నీడ్స్ ఏమున్నాయో అవి తీరుతున్నాయా లేదా అనేది ముఖ్యం. నిన్ను తిట్టుకోకుండా నీ చుట్టుపక్కల తిట్టకుండా పని చేయగలుగుతున్నావా లేదా అనేది ముఖ్యం. సో చేంజ్ ఆఫ్ కెరీర్ ఈజ్ నాట్ రాంగ్, చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ రాంగ్, బట్ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్, నీడ్స్ తీరుతాము, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు మారుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇందాక మీరు అన్నట్టు వేరే వాళ్ళు అందరూ చేస్తున్నారు కనుక నేను చేస్తున్నాను అని కాదు. ఇప్పుడు మా అప్పుడేమో చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంటే మా అప్పుడు అంటే 90s 80sలో తెలిసేవి కాదు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవాళ ఏంటంటే అసలు హండ్రెడ్స్ ఆఫ్ ఛాయిసెస్ ఉన్నాయి, హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ ఛాయిసెస్ ఉన్నాయి. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. సో కనుక ఇందాక నేను అనుకున్న 5 ఫిల్టర్ల సిస్టమ్ దాన్ని వేసుకుని ప్రయత్నం చేయటం మొదలు పెట్టాలి. నా సజెషన్ ఏంటంటే బై 21 years నేను చెప్పిన మొదటి 3 పనులు అనే ఫిల్టర్ నీకు వచ్చేయాలి. అప్పుడు హ్యాపీగా సెటిల్ అవ్వగలుగుతాం. మన దురదృష్టవశాత్తు మన పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కానీ 21 years తర్వాత ఈ సెర్చింగ్ మొదలు పెడుతున్నారు. అది 30-35 years వచ్చేదాకా తెలియదు. కానీ ఈ లోపల ఫైనాన్షియల్ నీడ్స్, పెళ్ళి అవుతుంది, సంసారము, బాధ్యతలు వస్తాయి కనుక ఏదో ఒకటి చేసి జాబ్ ఇల్లు నెట్టుకోవాలి. ఇష్టం లేకపోయినా జాబ్ చేయాలి. డబ్బులు వస్తుంది కనుక చేస్తున్న జాబ్ వదులుకోలేడు. ఇష్టమైన జాబ్ కావాల్సిన నేర్చుకునేందుకు సరిపడా టైం అండ్ ఎనర్జీ ఉండదు. సో ఈ నరకం కంటిన్యూ చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే నువ్వు నీ నీడ్స్ నీ తక్కువ చేసుకుని, అంటే ఏంటి, సాధ్యమైనంత తక్కువ డబ్బులతో నీ బేసిక్ నీడ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకునేలా చూసుకుని, నీకు ఇష్టం లేని జాబ్ సాధ్యమైనంత తక్కువ టైం నీ బేసిక్ నీడ్స్ కావాల్సిన ఫైనాన్షియల్ దీని వరకే చేసుకుని, ఆదాయం వరకు చేసుకుని, నీకు ఇష్టమైన దాని మీద టైం ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టాలి. ఈవెన్ 40 years వచ్చిన వాళ్ళకైనా నేను చెప్పేది అదే. యాక్చువల్గా నేను అట్లానే మారా. ఇది నీకు ఇష్టం లేని జాబ్ చెయ్యి, కానీ దాన్ని ఫుల్ టైం చేయకు, సాధ్యమైనంత పార్ట్ టైంకి తగ్గించు, మిగిలిన టైంని ఇన్వెస్ట్ చేయి నీకు ఇష్టమైన దాని మీద. సో వితిన్ 2 years 3 years ఖచ్చితంగా అది నువ్వు ఇష్టమైన పని చేస్తూ డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఇవాళ అయితే చాలా అద్భుతంగా ఉంది. అది ప్రాబ్లం ఏంటంటే ఆ డేర్ చేయకుండా, అంటే ఆ కష్టపడకుండా నువ్వు తిట్టుకుంటూ ఇదే జాబ్ చేస్తూ ఉంటే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సార్ చాలా మంది కెరియర్ అవ్వచ్చు, ఎగ్జామ్ అవ్వచ్చు, సో ఇలాంటి వాటిల్లో రష్లో డెసిషన్స్ తీసుకుని ఫెయిల్ అయిపోతున్నారు సార్. అసలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి? డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ వెరీ బిగ్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్లో అంటే అక్కడ దాన్ని బట్టి ఉంటుంది. అంటే రష్లో డెసిషన్స్ తీసుకోవటము అనేది నిజానికి మనం చేయకూడని పని. ఓన్లీ క్రిటికల్ డెసిషన్స్ మాత్రమే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. అంటే ఏంటి, చదువుకునేటప్పుడు కెరీర్ సెలక్షన్ ఇందాక అనుకున్నాం, లేకపోతే పెళ్ళి, లేకపోతే సీరియస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. మిగిలిన సిస్టమ్ అంతా మనం హ్యాబిచ్యుయేట్ చేయాలి. అంటే ఏంటి, పొద్దున్నే లేవగానే ఏం తినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ హ్యాబిచ్యుయేట్ చేయాలి. అంటే కొంతకాలం అంటే నీ మైండ్కి ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అలవాటు చేయాలి. సాధారణంగా మనకు ఎంచుకునే పద్ధతి 2 ఉంటాయి. ఒకటేంటి, నాకు నచ్చింది కనుక
రెండు ఇది చేస్తే నాకు లాభం ప్రయోజనం ఉంది కనుక, బికాజ్ ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ టు మీ ఆర్ బికాజ్ ఐ లైక్ ఇట్. మనం దేనికి వీఆర్ మోర్ టెండెడ్ టువర్డ్స్ బికాజ్ ఐ లైక్ ఇట్, నాట్ బికాజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మీ. సో ఇది మనం చిన్న చిన్న నిర్ణయాలు కానించే, నువ్వు హోటల్కి వెళ్ళినప్పుడు నీకు ఇష్టమైన తింటున్నావా, నీకు ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నావా? ఇష్టమైనది తింటారు. ఇది ఇష్టమైన దాని వల్ల తర్వాత కడుపులో మంట వస్తుందనో ఇంకోటో తెలిసినా సరే. సో ఇది చిన్న చిన్న డెసిషన్స్ దగ్గర నుంచి మీరు మార్చుకోవడం నేర్చుకుంటే క్రిటికల్ డెసిషన్ అప్పుడు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఈ 2 పారామీటర్స్లో నాకు అంటే ఇంకా బెటర్ ఏంటంటే, నీకు కొద్ది రోజులు పోయిన తర్వాత నువ్వు స్ట్రిక్ట్గా నాకు యూజ్ఫుల్ అయితేనే నేను నిర్ణయం తీసుకుంటాను అని తీసుకోవడం మొదలు పెడితే నీకు ఇష్టమైనవన్నీ నీకు యూజ్ఫుల్ అయ్యే అవుతాయి. అది మీరు ఆ మైండ్కి అది ఇచ్చుకోగలిగితే, ఐ డోంట్ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు మీ ఆర్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు మీ అనే సిచ్యువేషన్ మీరు రాగలుగుతారు. అంటే ఇష్టం వేరే వైపుకి, ప్రయోజనం వేరే వైపుకి మన లాక్కూడదు. లాగినప్పుడల్లా మన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది లాగకుండా మనం చిన్న చిన్న డెసిషన్స్లోనే మనం దాన్ని తీసుకోవాలి. సార్, ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఒక ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్, ముఖ్యంగా స్టూడెంట్స్కి? యాక్చువల్గా ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయటం అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆటల్లోనో ఇంకొక చోట్లోనో ఇది ఫెయిల్యూర్ ఈస్ ది ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను నా ఫేమస్ కోట్ చెప్తుంటాను, అందరికి తెలిసిందే అయినా నేను ఎక్కువ అంటే, ప్రపంచంలో మీరు పుట్టంగానే మీకు వచ్చిన పని అమ్మ దగ్గర పాలు తాగటం, ఆకలిస్తే ఏడవటం, ఈ 2 పనులు తప్పితే ఇంకేమి రావు. ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ నేను మనం నేర్చుకున్నవే. ఎలా నేర్చుకున్నాం? కావాలని ప్రయత్నించి నేర్చుకున్నాం. 2 కావాలని ప్రయత్నించి అనేక సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ నేర్చుకున్నాం. ఫెయిల్ అయినా ప్రయత్నించి నేర్చుకున్నాం. ఎక్కడైతే ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోతామో అక్కడ ఉండదు. ఇది అందరి లైఫ్లో ఉన్నదే, వేరే లైఫ్ నుంచి మనం అసలు ఎగ్జాంపుల్ తీసుకొని అక్కర్లా. నువ్వు ఇవాళ ఈ స్థితిలో ఉన్నావు అంటే చాలా ఫెయిల్యూర్స్ తర్వాతే ఉన్నావు. ఎన్నిసార్లు తింటే మనకి ఇవాళ ఒంటి మీద పడకుండా తింటాం వచ్చింది, ఎన్నిసార్లు చొక్కా గుండీలు పెట్టుకుంటే ఇవాళ చొక్కా గుండీలు పెట్టుకోవడం వచ్చింది కదా. అది మనం గుర్తు చేసుకోవాలి. ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఒకటి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే, ఎక్కువ సార్లు మనం ట్రై చేసే ఓపిక ఉండట్లేదు ఏ విషయాన్ని. ఇది ఫ్యాక్ట్స్. నాకు కావాల్సింది ఇమీడియట్గా వచ్చేయాలి, తక్కువ సార్లతో ప్రయత్నం చేయాలి. నేను మా స్టూడెంట్స్ని ఎప్పుడూ క్వశ్చన్ అడుగుతాను, ప్రశ్న వచ్చిందా అంటాం ఆప్షపించుకునేటప్పుడు, రాలేదండి అంటాడు. చదివావా అంటాడు, చదివానండి అంటాడు. సో చాలా మంది టీచర్స్ ఇక్కడ ఆగిపోతారు, నేను ఎన్నిసార్లు చదివావా అంట. దట్ ఈస్ ది క్వశ్చన్. వాడు 3 సార్లు చదివి రాలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? 30 సార్లు చదవాలి. యాక్చువల్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టాప్ స్టూడెంట్ అండ్ ది బాటమ్ స్టూడెంట్ ఈస్ ది నెంబర్ ఆఫ్. ఒకటికి 10 సార్లు చదివితే వస్తుంది, ఒకటికి 50 సార్లు చదివితే కానీ రాదు. కానీ నీకు రాని ప్రశ్న నువ్వు 50 సార్లు చదవడానికి సిద్ధపడితే యు ఆర్ ఆల్సో టాప్ స్టూడెంట్. ఇది మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక ప్రశ్న చదవడానికి లెస్ దాన్ ½ మినిట్ పడుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్ అయితే కూడా 1 మినిట్ పడుతుంది. సో 1 గంట సేపు 50 నిమిషాలు విత్ బ్రేక్ లెక్కేసుకుంటే గంట సేపు కష్టపడితే యూఆర్ ఈక్వల్ టు టాప్ స్టూడెంట్. టాప్ స్టూడెంట్ చేసేది ఏం లేదు, వాడు 10 నిమిషాలు చదివి మిగిలిన 50 నిమిషాలు వేస్ట్ చేస్తాడు. నువ్వు 50 నిమిషాలు వేస్ట్ చేయకుండా చదివితే నువ్వు కూడా టాప్ స్టూడెంటే. ఈ సూత్రం లైఫ్లో ఎక్కడైనా వర్తిస్తుంది. నేను మొన్నే చెప్పాను, నా దాంట్లో ఫేస్బుక్లో వీడియో కూడా పెట్టాను. ప్రపంచంలో ఏ రంగంలో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకున్నా టాప్ 100, ఇవాళ మానవ నాగరికత పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు టాప్ 1000 తీసుకుంటే మీకు ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి. అందులో 900 మంది వాళ్ళు నాకు వచ్చేదాకా కృషి చేస్తాను అని హార్డ్ వర్క్ మీద కృషి చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ. న్యాచురల్ టాలెంట్తో సక్సెస్ అయిన వాళ్ళు కేవలం 100 మందే ఉంటారు. వినోద్ కాంబ్లీ న్యాచురల్ టాలెంటెడ్, ఇది కానీ ఫెయిల్ అయ్యాడు. ఎందుకని? ఎక్కువసేపు ఉండలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ న్యాచురల్ టాలెంటెడ్, దానికి తగ్గ హార్డ్ వర్క్ ఉంది కనుక ఉన్నాడు. దానికన్నా ఓన్లీ హార్డ్ వర్క్ వల్ల వచ్చి ఇంకా ఎక్కువసేపు ఎక్కువ కాలం ఎక్కువ రికార్డులు ఉన్నవాడు రాహుల్ ద్రావిడ్. టెన్నిస్లో అయితే ఆ తేడా ఇంకా చాలా ఎక్కువ కనపడుతుంది.
జాన్ మెకన్రా ఉండేవాడు, అసలు అద్భుతమైన టాలెంట్ ఉన్నవాడు, తను టాప్ ర్యాంకర్గా ఉన్నాడు. అండ్ ఇవాన్ లెండిల్ అని ఉన్నాడు. ఇవాన్ లెండిల్ ఈస్ ఏ వెరీ హార్డ్ వర్కర్. జాన్ మెకన్రో ఓన్లీ 2 years వరల్డ్ టాప్ ర్యాంకర్గా ఉంటే ఇవాన్ లెండిల్ 20 ఏళ్ళు ఉన్నాడు టాప్ 5 ర్యాంక్స్లో. తన కెరీర్ మొత్తం టాప్ 5 ర్యాంక్స్లోనే ఉన్నాడు. అంటే ఇవాళ గూగుల్ మీకు పరిచయం లేకపోయినా యూత్కి ఎందుకు చెప్తున్నానంటే, గూగుల్లో సెర్చ్ చేస్తే జాన్ మెకన్రో ఇవాన్ లెండిల్ అని కొడితే అది చరిత్ర కనపడుతుంది కనుక చెప్తాను. సో హార్డ్ వర్క్ చేయాలి అంటే నువ్వు ఫెయిల్యూర్కి భయపడకూడదు. సో ఫెయిల్యూర్ని జయించడానికి మార్గం అదే. అంటే మనకి ఆల్రెడీ అందరికి తెలిసిన మాట ఏమంటుంది దాన్ని, ఓటమి అంటే ప్రయత్నాన్ని ఆపటమే అని. అంతే సార్. లైక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న ఒక థింగ్ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే యూత్ అంటే బాడీ పెంచాలి లేదా మంచి బట్టలు వేసుకోవాలి అంటే ఈ కైండ్ ఆఫ్ డెఫినేషన్ వాళ్ళు పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సింపుల్ డెఫినేషన్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే మంచి పర్సనాలిటీ అని అంటే మన ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా మనం ఉండాలి అని. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇప్పుడు ఆకట్టుకునేలా అనే మాటకి మన ఇంగ్లీష్ అర్థం చెప్పాలంటే ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేలా ఉండాలి అని. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అట్రాక్ట్ చేయటం, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేయటం. సో డెఫినెట్గా ఫిజికల్ స్ట్రక్చర్ ఫిజికల్గా హెల్తీగా కనపడటం ఉపయోగపడుతుంది, తప్పేం లేదు. మంచి బట్టలు వేసుకోవటం ఉపయోగపడుతుంది. కానీ ముందే చెప్పినట్టు ఏమంటాం దాన్ని, మనకి సంస్కృతంలో ఇప్పుడు ఉంది, భూషలు గావు మచ్చులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు గావు పురుషుని భూషిత చేయి పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించినది అని. అంటే ఇందాక మన సంస్కృతంలో చెప్పారు, మంచి హెయిర్ స్టైలు, మంచి బట్టలు, మంచి సెంట్ రాసుకోవటాలు ఇవన్నీ అలంకారాలే. కానీ వీటికి మించిన అలంకారము మంచి మాట, గుడ్ కమ్యూనికేషన్. సో మనకి అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక బస్ స్టాప్లో మనం నుంచున్నాం, ఒకళ్ళు సూటు బూట్ వేసుకుని చక్కగా అందంగా వచ్చాడు, ఒకడు కొంచెం చింపిరి బట్టలతో ఇదిగా వచ్చాడు. మనం జనరల్గా మంచి సూటు బూట్ వేసుకున్న వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం. కానీ నోరు తెరిచి మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాలు వీడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, టాలెంటెడ్గా, వాడు కొద్దిగా రాగా మాట్లాడుతున్నాడు, సూటు బూట్ వేసుకున్నవాడు. అప్పుడు ఏమవుతుంది, మన ఇది షిఫ్ట్ అయిపోతుంది. మన అందరికి చాలా సార్లు మనం అబ్జర్వ్ చేసాం, వాళ్ళని చూడంగానే ఆహా బాగున్నారు అనుకున్న వాళ్ళు నోరు తెరిచిన తర్వాత వాళ్ళ మీద ఒపీనియన్ పోవడం అనేది మన డైలీ లైఫ్ లో మీకు ఎక్కడొక్కడ తగిలి ఉంటుంది. సో పూర్వం లాగా ఫస్ట్ ఒపీనియన్ దాన్ని ఏమంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట కరెక్ట్ కాదు. అట్లీస్ట్ నాట్ ఆల్వేస్, అండ్ డెఫినెట్లీ నాట్ ఇన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. ఇది ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనుకుని దాన్ని లవ్గా మార్చుకుని రిలేషన్షిప్గా మార్చుకుని చోట ఫెయిల్ అవటం మనం చూస్తాను సో మెనీ టైమ్స్. సో పర్సనాలిటీ అంటే మిమ్మల్ని మీరు అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మార్చుకోవటం. సో ఒకటి, నీ దగ్గర మంచి భావాలు ఉండాలి, మంచి ఐడియాలు ఉండాలి. 2, ఆ మంచి భావాలు మంచి ఐడియాలని నువ్వు మంచిగా కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ 2. సో డెఫినెట్గా బాగా చదువుకోవటం, మంచి భావాలు అంటే నేను ఇక్కడ నేను డిఫైన్ చేయట్లేదు, నేను హ్యాపీగా ఉంచి ఇతరుల వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగే ఇవి. నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ చుట్టుపక్కల పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకుని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వగలగాలి. సింపుల్గా చెప్తే ఏమంటారంటే, మన మనసు ఒక కప్పు లాంటిది అనుకుంటే, మన కప్పుని కలిపితే బయటకు అందులో ఏది ఉంటే అది చిందుతుంది. అందులో సెంటు వాటర్ ఉంటే సెంటు వాటర్ చిందుతుంది, ప్యాడ్ నీళ్ళు ఉంటే ప్యాడ్ నీళ్ళు చిందుతాయి. ఇది సో మనం ఇరిటేట్ అయినప్పుడు మన మనసులో ఏది ఉంటే అది బయటకు వస్తుంది. కనుక చుట్టుపక్కల పరిస్థితులని బ్లేమ్ చేయటం మానేసి మనం దాన్ని బెటర్గా హ్యాండిల్ చేయటాన్ని నేర్చుకుంటే అది మంచి పర్సనాలిటీ అవుతుంది. అప్పుడు మీరు మిగిలిన వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. అల్టిమేట్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లక్ష్యం ఏంటి అంటే, ఒకటి మీ చుట్టుపక్కల పరిస్థితులను మీరు హ్యాండిల్ చేయగలగటం, తద్వారా చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షించి ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటం. గ్రేట్ సార్. లైక్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అంటే దాన్ని బేస్ చేసుకుని చాలా డిపెండ్ అయి ఉంటాయి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి సార్?
సో ఇందాక ఫెయిల్యూర్ గురించి మాట్లాడినప్పుడు చెప్పిందే ఇది. దాని పేరు ఏమంటారంటే, మాకు చిన్నప్పుడు జోక్ ఉండేది ఏమంటే, అనుభవం ఉంటే కానీ ఉద్యోగం రాదు, ఉద్యోగం వస్తే కానీ అనుభవం రాదు కదా, ఏది ముందు అని కదా. ఇక్కడ కూడా మనకి ఏంటంటే, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కానీ మనం ప్రయత్నం చేయం, ప్రయత్నం చేస్తే కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు. ఏది ముందు? మీ లైఫ్లో ఎగ్జాంపుల్ ఉంటుంది, మీరు ఆలోచించుకోండి. ఏది ముందు? ఆబ్వియస్లీ ముందు ప్రయత్నం చేయండి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది లైఫ్లో ఉండేది సైకిల్ తొక్కటం. అవును, సైకిల్ తొక్కటానికి మనకి కొంత కాన్ఫిడెన్స్ కావాలి, ఇది కావాలి. మనకి దేని మీద, లేకపోతే బైక్ నేర్చుకోవటానికి వాళ్ళ రోజుల్లో అయితే మనకి దేని మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు మనం ఇనీషియల్ ఫియర్ని దాటగలుగుతాం, ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇనీషియల్గా మళ్ళీ ఫెయిల్యూర్ అయినా దాన్ని కూడా దాటగలుగుతాం బికాజ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. అంటే కొంతమంది దీన్ని మీరు అమ్మాయిలతో మాట్లాడేందుకు కూడా ఆపాదించుకోవచ్చు. ఏది 2-3 సార్లు అమ్మాయి చీ అన్న మనకు చూడకపోయినా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. సో అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డస్ నాట్ మ్యాటర్ బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. అక్కడ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదని వంక చెప్పాం. సో ఫెయిల్యూర్, ఇందాక అన్నట్టు ఫెయిల్యూర్ ఈజ్ కంపల్సరీ. సో ఫెయిల్యూర్ దాటడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలా, ఇంట్రెస్ట్ కావాలా? ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ రెండు హెల్ప్ అంటే ఇంట్రెస్ట్ వలన మనం ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేయగా ఎప్పుడొకప్పుడు సక్సెస్ అవుతాం. సక్సెస్ అయినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండు అదృష్టవశాత్తు ఒక దాంట్లో సక్సెస్ అయితే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిగిలిన వాటికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ. సో ఇది, సో కనుక ప్రయత్నం చేస్తే కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు, లేకుండా రాదు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని చోట ఇంట్రెస్ట్ పెంచుకోండి. సో ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేస్తే అనుభవం వస్తుంది, అనుభవం వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సార్ లైక్ వన్ మోర్ థింగ్, అంటే ఈవెన్ నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడైనా ఆర్ మాట్లాడుతున్నప్పుడైనా క్రికెట్ గురించి మాట్లాడతారు, మూవీస్ గురించి మాట్లాడతారు, పాలిటిక్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడతారు. బట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిస్ అవుతున్నది ఏంటి అంటే వాడి గురించి వాడికి తెలియదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండట్లేదు. సో ఎలా సార్ ఒకరి గురించి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి? అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనే దాన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా మార్చదు. ఎస్, నిజానికి సెల్ఫ్ అవేర్నెస్లో చాలా స్థాయిలు ఉన్నాయి. నిజంగా కష్టం, ఫిజికల్గా కూడా చాలా కష్టం. మనకేమని చెప్తాము, మనం భూమి మీద నుంచి మార్స్ దాకా మనుషులు పంపించగలిగాం, రాకెట్లు పంపించగలిగాం. భూమి లోపలికి కేవలం 5 కిలోమీటర్లు కూడా వెళ్ళలేకపోయాం భూమి లోపలికి. సో పైకి వెళ్ళటం, బయటకు వెళ్ళటం, ఎక్స్టర్నల్ జర్నీ ఈజ్ ఆల్వేస్ ఈజీ, ఇంటర్నల్ జర్నీ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్, ఈవెన్ ఇన్ ద ఫిజికల్ టర్మ్స్. సో సైకలాజికల్ టర్మ్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకు తెలియకుండా మనలో మనల్ని మనం విపరీతంగా ప్రేమించుకుంటాం. మన వంక మనం చూసుకోవటం మొదలెడితే ఆబ్వియస్గా మన ఫ్లాస్ కనపడతాయి. సో మన ఫ్లాస్ మనకు కనపడితే, మన వీక్నెస్లు మనకు కనపడితే మనం తట్టుకోలేము, మనం తిట్టుకుంటాం. సో మనం ఏం చేస్తామంటే వీ ఎస్కేప్ ఫ్రమ్ దట్, చూసుకోవడం మానేస్తాం మనం. దట్ ఈస్ వన్ రీజన్. కానీ ఇక్కడే చాలా క్రిటికల్ పాయింట్ ఉంది, ఇది అలవాటు చేసుకోవాలి. ఏమంటే మనమే కడుక్కోవాలి, ఎవరు ఇది చేయరు. ఒక కుండుని దాన్ని సరి చేయాలి అంటే దాన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడ చీము ఉందో, ఎక్కడ రస్ ఉందో అన్నీ చేస్తేనే అవుతుంది. అంటే వితౌట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ యూ కాంట్ కరెక్ట్ ఇట్. యు ఆర్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ లైఫ్. 100%. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, నో డౌట్ అబౌట్ ఇట్. కొంచెం దానికి బయట ఎక్స్టర్నల్ సపోర్ట్, పేరెంట్స్ కానీ మెంటర్స్ కానీ సపోర్ట్ ఉండటం ఇది అవసరం. లేకపోతే ఇది ఈజ్ ఆబ్వియస్. అంటే ఏంటి, ఏ పని కష్టమో ఆ పని నుంచి మనం ఎస్కేప్ అవటం అనేది న్యాచురల్ టెండెన్సీ. అవర్ మైండ్స్ ఆర్ బిల్ట్ లైక్ దట్. మన కష్టమైంది ఏది మైండ్లో గుర్తుండకుండా మన న్యాచురల్ స్ట్రక్చర్ ఆఫ్ మైండ్ ఉంది. సో మనం చూసుకోవటం, మన తప్పుల్ని మనం విమర్శించుకోవటం కష్టం. సో బయటకి వేరే విషయాలు మాట్లాడతాం. సో ఆల్ థింగ్స్ దట్ ఆర్ న్యాచురల్ ఆర్ నాట్ గుడ్. న్యాచురల్ ఫుడ్ గుడ్డా కాదా అనేది కాసేపు పక్కన పెట్టండి,
ఆల్ థింగ్స్ దట్ ఆర్ న్యాచురల్ ఆర్ నాట్ గుడ్. yes ఎందుకంటే ప్రకృతి సహజంగా ఉండాలంటే మనం ఇవాళ ఆటవిక మానవులానే ఉండాలి. అవును ఆల్ థింగ్స్ న్యాచురల్ ఆర్ నాట్ గుడ్. అందుచేత మనం గప్పుకుని ఎవరన్నా పడిపోతే నవ్వుతాం, అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ న్యాచురల్ బట్ దట్ ఈస్ నాట్ గుడ్. yes సో ఇక్కడ కూడా మన క్లాస్ నుంచి మనం ఎస్కేప్ అయిపోవటం న్యాచురల్ బట్ దట్ ఈస్ నాట్ గుడ్. సో ఇది మనం గుర్తించి మనమే మార్చుకోవాలి. yes సో నాకు ఎస్కేప్ అయిపోయే టెండెన్సీ ఉంది కనుక నేను చేయాలి చిన్న చిన్న విషయాల మీద. అంటే అందుకని కరెక్షన్ దాకా వెళ్ళొద్దు. ముందు కరెక్షన్ దాకా వెళ్తే ప్రాబ్లం వస్తుంది. ముందు అబ్జర్వేషన్, అదే కష్టం. నాకు కోపం వచ్చింది, ఓకే, నేను అందుకోసమే మనకి చెప్తాం ఎమోషనల్ డైరీ రాసుకోండి. నాకు బాగా ఏడుపు వచ్చింది, బాగా సంతోషం వచ్చింది. అసలు నీకు బాగా నాకు ఇవాళ బాగా సంతోషం వచ్చింది, బాగా కోపం వచ్చింది, బాగా ఏడుపు వచ్చింది అని నువ్వు గుర్తించగలుగుతున్నావా? దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. అది రాసుకోండి. yes తర్వాత ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఏడుపు వచ్చింది, నెక్స్ట్ ఎందుకు సంతోషం వచ్చింది, అసలు ముందు గుర్తించగలిగే స్టేజ్ వస్తే ఈ వారంలో సోమవారం నాడు నాకు బాగా సంతోషం వేసింది, బాగా కోపం వచ్చింది, బాగా ఇది వచ్చింది, ఏదో రాసుకున్నాం 1 వీక్. మొదట్లో అలా ఆగిపోండి. కొన్ని రోజులు అలా రాసుకోవడం అలవాటు అయిన తర్వాత ఎందుకు వచ్చింది కూడా చేయడం మొదలు పెట్టండి. గ్రేట్. తర్వాత స్టెప్ కోపం రావడం వల్ల నాకు లాభం కలిగిందా నష్టం కలిగిందా, దానివల్ల దాని ఎఫెక్ట్స్ ఏంటి అని అబ్జర్వ్ చేయడం అనేది 3వ స్టెప్. ఈ 3 స్టెప్లు అయిన తర్వాత అప్పుడు కరెక్షన్ దగ్గరికి వస్తుంది. కానీ అసలు మనం ఈ ఫస్ట్ స్టెప్లోనే చేసుకో కనుక ఈ ఎమోషనల్ డైరీ అసలు ఏమి కరెక్షన్ వద్దు, మంచి చెడు వద్దు, నా కోపం వచ్చింది అని మనం అబ్జర్వ్ చేసుకునే అలవాటు చేసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ యూ ఎ లాంగ్ వే ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. సార్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ చాలా మంది టాపర్స్ అయిపోతున్నారు సార్. 90 మార్కులు వచ్చేస్తుంది, 99 వందలు కూడా వస్తుంది. కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన దగ్గర ఫెయిల్ అవ్వటం, మాట్లాడే దగ్గర భయపడటం, ఇలా కమ్యూనికేషన్లో చాలా వీక్గా ఉంది. కమ్యూనికేషన్లో ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో 90 మార్క్స్ వచ్చేవాళ్ళు కూడా ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవడానికి కారణం వాళ్ళు ఫీడ్బ్యాక్ అలవాటు పడకపోవడం. అంటే పేపర్ మీరు రాస్తున్నప్పుడు మీరు రాస్తున్న తప్ప రైటా, నాకు అర్థమైంది అర్థం కాదు ఆయనకి చెప్పదు. కానీ మీరు ఎత్తు వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుండగానే అవతల వాడి మొహంలో ఫీలింగ్స్ మారిపోతాయి. వీళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేక, లేకపోతే వాళ్ళు ఏ ఫీలింగ్ పెట్టలేదు అనుకోండి, వీళ్ళు చేస్తున్న తప్పో రైటో తెలియదు. దానివల్ల వీళ్ళు మాట్లాడటం ఆగిపోతారు, లేకపోతే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. కనుక ఏంటంటే ముందు చిన్న చిన్నగా ఎదుటి వ్యక్తి మొహంకు చూసి మాట్లాడటం అనేది చిన్న చిన్న విషయాలు అలవాటు పడాలి. మరి క్యాజువల్ విషయాలు కాఫీ తాగుదామా సినిమాకి వెళ్దామా అని కాకుండా ఒక చిన్న టాపిక్, చిన్న ఈవెన్ సినిమా గురించి కామెంట్ అయినా సరే ముందు ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అంటే తెలియకుండా ఏమంటారు ఓరల్ ఫీడ్బ్యాక్ కాకుండా నాన్ వెర్బల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది కదా, దానికి ఆ ఫీడ్బ్యాక్ అలవాటు పడాలి. ఇందులో 2, ఒకటి ఫీడ్బ్యాక్ అలవాటు పడటం నాకు చెప్పింది, దట్ ఈస్ ద ఇంటర్నల్ థింగ్. ఎక్స్టర్నల్ థింగ్ ఏంటంటే మీ మైండ్లో ఉన్నదాన్ని ప్రాపర్ వర్డింగ్లో ఫామ్ చేసుకోవడం. మీకు అందుకోసమే ఇందాక మీరు అన్నట్టు అవతల వాళ్ళు మన గురించి ఏమన్నా తక్కువ అనుకుంటారేమో, నెగిటివ్ అనుకుంటారేమో, మనం చెప్పిన తప్పు అనుకుంటారేమో అన్న ఫీలింగ్ 90 మార్క్స్ వచ్చేవాడికి ఎక్కువ ఉంటుంది. 60-70 వచ్చేవాడికి ఎలాగో మనం తప్పులు చేస్తాం, తప్పు అయితే ఏమవుతుంది, ఇంకొకటి ట్రై చేద్దాం, ఇంకోటి ట్రై చేద్దాం, ఇంకోటి రైట్ చెప్పేది ట్రై చేద్దాం అని టెండెన్సీ ఉంటుంది. కనుక వీళ్ళు ఎక్కువ డేర్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఏంటంటే వాడికి తప్పులు తక్కువ అలవాటు పడ్డారు, తప్పులు చేయడానికి తక్కువ అలవాటు పడ్డారు అనమాట. సో కనుక ఆ టెండెన్సీ ఉంటుంది. సో అది మనం మార్చుకోవాలి. ఇందాక మనం ఇంతకుముందు చెప్పుకున్న ఫెయిల్యూర్కి అలవాటు పడటం అలాగో ఇది కూడా అట్లాగా. సో డెఫినెట్గా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా గొప్ప లక్షణం, చిన్న విషయం. అసలు మీకు ఒక విషయం బాగా వచ్చిందో లేదో అనే దానికి టెస్ట్ ఏంటంటే ఏ కాన్సెప్ట్ అయినా మీరు ఒక 5వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లాడికి అంటే జస్ట్ కామన్ సెన్స్ ఉండి లాంగ్వేజ్ ఎబిలిటీస్ బాగున్న పిల్లాడికి వాడికి అర్థమయ్యేలాగా మీరు ఏదైనా కాన్సెప్ట్ చెప్పగలిగితే మీకు ఆ కాన్సెప్ట్ వచ్చినట్టు. ఇది యాసిడ్ టెస్ట్, దిస్ ఈస్ ది సైంటిఫిక్ టెస్ట్. సో మీరు ఇది అలవాటు చేసుకున్నారు అనుకోండి చెప్పడం. నేనైతే మా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే మీ అమ్మకి చెప్పండి అంటాను, ఎందుకంటే ఆమె కామన్ సెన్స్ ఉంటుంది, టెక్నికల్ ఎబిలిటీస్ ఏమి ఉండవు. సో కామన్ సెన్స్ ఉండి టెక్నికల్ ఎబిలిటీస్ ఏమి లేని వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకుంటే
మీకు వచ్చినట్టు, ఎస్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. పైగా అమ్మాయి అయితే మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా, అవును కదా. సో అక్కడి నుంచి మొదలు పెట్టండి. సో దెన్ యూ కెన్ ఫేస్ యువర్ ఇంటర్వ్యూస్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సార్ ఇంకొక విషయం ఏంటి అంటే సార్, కొంతమంది స్టూడెంట్స్ ఏమో కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో కంప్లీట్గా చదువుకుంటూనే టైం స్పెండ్ చేస్తున్నారు. లైక్ ఇద్దరు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీడేమో చదవలేదని వాడేమో కొంచెం కూడా ఎంజాయ్ చేయలేదని రిగ్రెట్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవైపు ఎంటర్టైన్మెంట్ని, ఒకవైపు ఎడ్యుకేషన్ని, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ దురదృష్టం ఏంటంటే, అంటే మనం ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎంటర్టైనింగ్ అని ఫిక్స్ అయిపోయాం. ఎస్, అంటే చదువుని ఎంజాయ్ చేయట్లేదు అనమాట మనం. దట్ ఈస్ వేర్ వన్ కరెక్షన్ కెన్ బి టేకెన్. అంటే నువ్వు చదువుని ఎంజాయ్ చేయగల పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రాబ్లం రాదు. ఫస్ట్ థింగ్. రెండు, డెఫినెట్గా ఎంజాయ్ చేయటం అనే దానికి డెఫినేషన్ ఏంటి? నువ్వు దేన్ని ఎంజాయ్మెంట్ అనేది, అంటే పక్కన వాళ్ళు చూసారు కనుక నేను సినిమా చూస్తే ఎంజాయ్మెంట్, ఆ పక్కన వాడు తిరిగాడు కనుక ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు చూసారు, పక్కన వాళ్ళని బట్టి ఎంజాయ్మెంట్ డిసైడ్ చేసుకోవడం అనేది, పక్కన వాడు గర్ల్ ఫ్రెండ్ ఉంది కనుక నా గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే ఎంజాయ్ చేసినట్టు, పక్కన వాడు మందు కొట్టాడు కనుక నేను మందు కొడితేనే ఎంజాయ్ చేసినట్టు అని చాలా ఎక్స్టెన్షన్లు వెళ్ళిపోతున్నాయి దీనికి. సో ఎంజాయ్ చేయటం అంటే పక్కన వాడు ఏం చేస్తే అది నువ్వు చేస్తే ఎంజాయ్ చేసినట్టు కాదు. నువ్వు హ్యాపీగా రిలాక్స్డ్గా ఎక్కడ ఉండగలిగితే అది ఎంజాయ్ చేసినట్టు. కొంతమంది ఆటలాడితే ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది పుస్తకాలు చదివితే ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది సినిమా చూస్తే ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది నిజంగానే ఏదైనా టూర్ వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. నీ ఎంజాయ్మెంట్ ఏదో నీకు తెలుసా? దట్ ఈస్ ది ఫస్ట్ క్వశ్చన్. సో నీ ఎంజాయ్మెంట్ ఏదో నీకు తెలిసినప్పుడు నువ్వు నిజంగా ఎంజాయ్ చేస్తే దట్ ఈస్ నాట్ అగైనెస్ట్ ఎడ్యుకేషన్. అక్కడ నీ మైండ్ రిలాక్స్ అవుతుంది కనుక, నీ మైండ్కి ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఏదైనా ఉంటే వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది కష్టంగా ఉంటుంది కనుక మైండ్ కొంచెం ఎక్కువ పని చెప్తుంది కనుక నువ్వు పోయి రిలాక్స్ అయ్యి నువ్వు మళ్ళీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు. కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ పేరుతో చేసే పనులు కూడా మనకి స్ట్రెస్ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే అది మనం డిసైడ్ చేసుకున్న ఎంజాయ్మెంట్ కాదు, పక్కన వాడు చేస్తున్న ఎంజాయ్మెంట్ కనుక మన ఎంజాయ్మెంట్ అనుకుంటే వచ్చే ట్రబుల్. మీకు మా చిన్నప్పుడు బాగా పరీక్షలు నెల రోజుల ముందు, రేపటి నుంచి పరీక్షలు డేట్ ఇచ్చేసిన తర్వాత పరీక్షల ముందు ఒకడు ఆటలు ఇష్టం అయితే ఆటలు, సినిమాలకి అయితే ఇవాళ ఒక్కరోజు ఆకలి సినిమా చూద్దాం, మళ్ళీ పరీక్షలు అయ్యేదాకా సినిమా చూడద్దు, హాయిగా మనకు నచ్చిన హీరో సినిమా చూసి రిలాక్స్ అయిపోయి అప్పటి నుంచి ఫుల్గా చదవడం మొదలు పెట్టేవాడు. ఓకే, సో ఇది ఒక విషయం. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ ఎంజాయ్మెంట్ ఏదో నువ్వు డిసైడ్ చేసుకో. రెండు, ఎంజాయ్మెంట్ వలన నీ మైండ్ రిలాక్స్ అవుతుంది కనుక నువ్వు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. ఈవెన్ ఎడ్యుకేషన్ కాకపోతే నీ ప్రాజెక్ట్ ఏదైతే అది, నేను అనేది కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా దాని మీద ఫోకస్ చేయొచ్చు కనుక అది నువ్వు గుర్తుపెట్టుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కుదురుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. సో రెండింటిని ఒకదానికొకటి ఆపోజిట్ అనుకోకుండా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అనుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మోటివేషన్ స్పీకర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు అని చెప్పి బయట టాక్స్. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కువ అయ్యారు అది. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో కమ్యూనికేషన్ ఎక్కువైంది. సో వీడియోలు చేయటం తేలికైంది. కోవిడ్కి సపోర్ట్గా టెక్నాలజీస్ కూడా పెరిగిపోయినాయి. సో రెండు, దీన్ని ఒక ఆదాయ మార్గంగా చూడటము, దీన్ని ఒక గుర్తింపు మార్గంగా చూడటం ఎక్కువైంది. సో ఏమంటారు, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, అంటే నిన్న ఎవరో ఇంటర్వ్యూ కూడా చూశాను. నాకు సోషల్ మీడియాలో ఒక 20,000 మందో 25,000 మందో 10,000 మందో నాకు ఉంటే ఫాలోవర్స్ ఉంటే నేను ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అసలు నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు? అదేదో సినిమా భాషలో చెప్పాలంటే నువ్వు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు? ఏం లేదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు నేను చూశాను, ఆమె ఏమీ చేయట్లేదు, సినిమా పాటలకి డాన్స్ చేస్తుంది. అమ్మాయి డాన్స్ చేస్తుంది, ఆమెకి 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆమె నేను ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటుంది. అంటే ఐ అప్రిషియేట్ హర్, ఎందుకంటే ఆమెకి సమాజానికి మెసేజ్ ఇచ్చే ఉద్దేశం ఏం లేదు, ఆమె ఇవ్వట్లా. జస్ట్ షీ ఈజ్ షేరింగ్ హర్ ప్యాషన్ అండ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ హర్. కానీ ఇందాక మీరు చెప్పిన మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు ప్రతి వాళ్ళు సమాజానికి సందేశం ఇద్దామని ఏదో ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ ఏ ప్రాబ్లం. డెఫినెట్ గా సమాజానికి మనం సందేశం ఇచ్చే స్థాయిలో ఉన్నామా లేదా, కనీసం మనం చెప్తున్న విషయంలో మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి.
అది అంటే వీళ్ళు చూసుకోవటం ఇంపార్టెంట్, ఫాలో అయ్యే వాళ్ళు నేను అనుకోవటం ఎందుకంటే మీరు అన్నట్టు మనకి అనుభవం లేని, మనకి నమ్మకం లేని విషయాన్ని మనం ఎంత బాగా చెప్పినా అది ఎదుటి వాళ్ళని నమ్మించడం కానీ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కానీ మనం చేయలేము. అవును. సో పెద్ద సమాజానికి దానివల్ల లాభం కానీ నష్టం కానీ ఉందని నేనేం అనుకోవట్లేదు. కాకపోతే కొంచెం చెత్త పెరిగిపోవడం వల్ల మంచిని వెతుక్కోవడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, మేజర్ ప్రాబ్లం అదే సార్. యూజువల్గా స్టూడెంట్స్ చెప్పే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరైనా ఒక మోటివేషన్ స్పీకర్ వచ్చి పరిగెత్తు గెలిచే వరకు ఆగొద్దు అను సంథింగ్ ఇలాంటి మోటివేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాగుంటుంది, గూస్ బంప్స్ వస్తాయి, రూమ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో కంటిన్యూగా అలానే మోటివేటెడ్గా ఉండాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా దాంట్లోనే మోటివేషన్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. మోటివేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఆల్వేస్. అంటే మోటివ్ అంటే కారణము అని, పలానా కారణంతో నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పటం. నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తావు కనుక నువ్వు ఇది చెయ్యి, నువ్వు చదివితే బాగుపడతావు కనుక చదువు, లేకపోతే అని చెప్పటం. సో యూ షో సమ్ రీజన్. సో మోటివేషన్ మన ఎప్పుడు మనతో ఉండదు. మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ టెంపరరీ, ఇన్స్పిరేషన్ ఈజ్ పర్మనెంట్. ఇన్స్పిరేషన్ అంటే మనలో మనకి నేను అలా ఉంటే బాగుండు అనిపించటం. నేను కూడా కోట్లు సంపాదిస్తే బాగుండు, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండు అనిపించటం ఇది. సో మోటివేషనల్ స్పీకర్, నిజమైన మంచి మోటివేషనల్ స్పీకర్ చేసే పని ఏంటంటే, చేయగలిగే పని అతను చెప్పే ఉదాహరణల ద్వారా కానీ మాటల ద్వారా కానీ వాళ్ళందరూ బాగుపడ్డారు, నేనెందుకు బాగుపడలేను, నేను కూడా బాగుపడితే బాగుండు, నేను కూడా బాగుపడగలను అనిపించాలి. దట్ ఈస్ ది టాలెంట్ ఆఫ్ ది రియల్ స్పీకర్. ఎప్పుడైతే నీకు అలా అనిపిస్తుందో అప్పుడు నీలో చేంజ్ స్టార్ట్ అవుతుంది. అనిపించేదాకా వినాలి, ఎందుకంటే ఎవరు చెప్తే వింటే నీకు అనిపిస్తుందో తెలియదు. ఇది అందుకని మోటివేషన్ స్పీకర్ వినటము, విన్న తర్వాత మర్చిపోవడం రెండు న్యాచురల్. కానీ వినటం ఆపద్దు. నీకంటే నువ్వు కనెక్ట్ అయ్యే వాళ్ళతో వింటూ ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత వై కాంట్ ఐ డూ దిస్, నేను కూడా చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. అప్పుడు కానీ స్టార్ట్ అవ్వదు, దానికి కొంచెం టైం పట్టచ్చు. సార్, ఇన్ కేస్ ఎవరైనా ట్రైనర్స్ ఆర్ మోటివేషన్ స్పీకర్స్గా వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మోటివేషనల్ స్పీకర్ ఈజ్ డిఫరెంట్, ట్రైనర్ ఈజ్ డిఫరెంట్. యాక్చువల్గా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకోవటం అనేది కరెక్ట్ ప్రొఫెషన్ కాదు. ఐ డోంట్ అడ్వైజ్ దట్. ఓకే. ఎందుకంటే ఒరిజినల్గా మోటివేషనల్ స్పీకర్స్ ఎవరంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగా ఏదో కారణంతో సక్సెస్ అయ్యి వాళ్ళ ఆర్డ్స్ ఎదుర్కొని పైకి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్. బికాస్ వీఆర్ మోటివేటెడ్ బై దెమ్ అండ్ దేర్ వర్డ్స్. లేదు మాలాగా టీచర్స్ నుంచి ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ దీనికి అయ్యి మోటివేషన్ స్పీకర్ కన్వర్ట్ అవుతుంది వాళ్ళు. అంటే వాళ్ళకి టీచింగ్ లైన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయో, పిల్లలకి స్టూడెంట్స్ లైన్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయో తెలుస్తుంది. సో దాన్ని అడ్రస్ చేయడం కోసమని క్లాస్ రూమ్లో చెప్పలేని దాన్ని బయట చెప్పడానికి తయారైన వాళ్ళు ఉన్నది. అలా కాకుండా కేవలం మోటివేషనల్ స్పీకర్గా అయ్యి అంటే ఎయిదర్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ స్టూడెంట్స్ అండ్ అందుకని నీకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో ఒరిజినల్గా ఏం తెలియదు. అంటే మేము కూడా స్టూడెంట్సే కదా, మాకు తెలియదా, అందరూ స్టూడెంట్సే కదా అని అనుకోవద్దు. నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు మహా అయితే నీ గురించి నీకు తెలుస్తుంది, నీ చుట్టుపక్కల 10 మంది గురించి నీకు తెలుస్తుంది, మీ క్లాస్లో ఉన్న 60 మంది గురించే నీకు తెలియదు. సో దట్ ఈస్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో అదే టీచర్ పొజిషన్లో ఉన్నవాడికి చాలా బ్యాచ్లు చూసుంటాడు, కొన్ని వందల స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ పిట్ ఫాల్స్ తెలుస్తాయి. సో వాళ్ళు చెప్తున్న విధానం, వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న విధానము, నీవు హ్యాండిల్ చేస్తున్న విధానం తేడా ఉంటుంది. సో ట్రైనర్ ఈజ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ ఏ సీరియస్ ప్రొఫెషన్ అండ్ ఇట్స్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. కనుక నిజంగా మీరు మోటివేషనల్ స్పీకర్ కానీ ట్రైనర్ కానీ అవ్వాలని ట్రై చేస్తే ఆ మార్పు మీలో కనపడాలి, మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. నేను మోటివేషనల్ స్పీకర్గా ట్రైనర్గా ఎందుకు కొనసాగుతున్నాను అంటే, నేను ఎవరికి చెప్పేదైనా ముందు నేను ఆచరించగలుగుతున్నానా, నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను అనే ఆలోచన నేను చేసుకుని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ డెవలప్మెంట్ నాకు డెఫినెట్గా కనపడింది. అట్లా కాకుండా కేవలము మాటల కోసం అయితే ఉండదు.
ఎందుకంటే నవే డేస్ ఇంక ముందు ఏఐ వచ్చిన తర్వాత అందరినీ ఏఐ మోటివేట్ చేసేస్తుంది. అంటే అన్నిట్లోనూ మనకి ఏమంటారు పైన నామకే వాస్తే చేసే వాటికి స్కోప్ లేనంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో కూడా అన్లెస్ యు హ్యావ్ సంథింగ్ యూనిక్ టు షేర్ యూ డోంట్ హ్యావ్ ఆపర్చునిటీ. గ్రేట్ సార్. ఫైనల్ రౌండ్ సార్, ర్యాపిడ్ ఫైర్. సో టక ఆన్సర్స్ వెంటనే ఏం ఆలోచించుకుంటే చెప్పాలి. సో ప్రతి స్టూడెంట్కి ఒక ప్రతి యంగ్స్టర్కి ఉండాల్సిన ఒక స్కిల్ ఏంటి? నేర్చుకునే స్కిల్. ఈ స్కిల్ లెర్నింగ్. సో ఈ స్కిల్ అవసరం లేదు కానీ అందరు స్టూడెంట్స్లో యంగ్స్టర్స్లో ఉంది అనుకునే స్కిల్ ఏంటి? అబ్జర్వేషన్, అంటే ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్. ఎదుటి వాళ్ళలో ఏ వీక్నెస్ ఉందో చెప్పమంటే వీళ్ళు బిగ్గా చెప్పగలరు. ఓకే. సో వన్ బిజినెస్ ఐడియా దట్ యు ఆల్వేస్ డ్రీమ్ టు స్టార్ట్? I always dream to start a good school. Okay. So what's your one hobby that you can't live without? Books, reading books. సో వన్ సెంటెన్స్లో మీరు ఎవరినైనా మోటివేట్ చేయాలి అంటే మీరు చెప్పే కోట్ కానీ ఒక లైన్ కానీ ఉంది. Do better than yesterday. Do better than yesterday, live happier than yesterday. Great. సో కామన్గా స్టూడెంట్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటి? Over confidence. They overestimate themselves. Yeah. సో డన్ సార్, ఫైనలీ అయిపోయింది. చాలా 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 ఇన్పుట్స్ మనకి అంటే స్టూడెంట్స్కి మీ ద్వారా ఇవ్వగలిగాము. సో ఈ పాడ్కాస్ట్ జర్నీ మీకు ఎలా అనిపించింది? ఎక్సైటింగ్. అంటే మీరు స్టూడెంట్స్కి నిజంగా ఉపయోగపడే ప్రశ్నలు చాలా అడగగలిగారు. అండ్ సో ఐఎమ్ ఏబుల్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై ఫీలింగ్స్ ఓపెన్లీ. ఎస్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇంత టైం, ఇంత ఎఫర్ట్స్ ఈ పాడ్కాస్ట్ కోసం అండ్ ఆడియన్స్ కోసం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. All the best. థ్యాంక్ యూ సార్. All the best for you and your team and your students. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.